Hi everyone, welcome back to our channel Learn English with Amir. This is your English educator Amir Ahmed. How are you all? ఈరోజు మనం వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన మాక్ టెస్ట్ నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. 2 వీడియోస్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. వాటిని మీరు ఒకవేళ కనుక చెక్ చేయకపోతే ఇమీడియట్గా చెక్ చేయండి. ఈరోజు మనం రియల్ పేపర్నే ఒక మాక్ టెస్ట్ లాగా తీసుకొని దాన్ని కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ మీరు కూడా దాన్ని సీరియస్గా మాక్ టెస్ట్ లాగా తీసుకోండి, ఓకేనా? ఒకవేళ మీరు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతున్నారు అంటే మీరు రాయబోయే ఏ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అయినా కూడా, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి సిపిఓ కావచ్చు, లేకపోతే వేరే ఎగ్జామ్ స్టెనోగ్రాఫర్ కావచ్చు, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు, ఓకేనా? ఆర్ మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారా? బ్యాంక్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే 100% మీరు బ్యాంక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. అండ్ ఎవరైతే స్టేట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో స్టేట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ కూడా ఈ వీడియోస్ని ఫాలో అయితే 100% ఇంగ్లీష్లో మార్క్స్ వస్తాయి. గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ ఎవ్రీ ఏరియా కవర్ అవుతుంది. దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్న. ఎవరికైతే ఇంగ్లీష్ కష్టంగా అనిపిస్తుందో, ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అర్థం కావట్లేదో, అసలు ఇంగ్లీష్ క్వశ్చన్స్ని టెక్నిక్స్తో సాల్వ్ చేయడం ఎలా అనేది తెలియదో, ఈ వీడియోస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవ్వబోతుంది. మీకు గనక వీడియోస్ నచ్చితే ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం స్టార్ట్ చేయండి, ఓకేనా? చలో, ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ కంప్లీట్గా నాని చేయాలనుకుంటారో వాళ్ళు కంప్లీట్గా మన కోర్సెస్ కోసం యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆర్ యాప్ నేమ్ వచ్చేసి మనకి లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ ఇక్కడ కనిపిస్తుంది. యాప్ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో పెడతా. ముందు వీడియోలోకి వెళ్దాం. ఈ కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియో ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తా. ఒకవేళ కనుక కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండింగ్లో ఒకసారి తప్పకుండా కూడా చూడండి, ఓకేనా? క్వశ్చన్స్లోకి వచ్చేద్దాం. డైరెక్ట్ డిస్కషన్ గైస్. ఆర్ యు ఆల్ రెడీ? క్వశ్చన్స్ మనం ఎంత సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఒక బ్లాంక్ కనిపిస్తుంది, దాన్ని ఫిల్ చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్, ఓకే? ద యుఎస్ హ్యాస్ మిలిటరీ డాష్ ఇన్ మెనీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్. మీరేం చేస్తారు? ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తారు? ద యుఎస్ హ్యాస్ మిలిటరీ టౌనీస్ అంటామా, మిలిటరీ పర్సనల్ అంటామా, మిలిటరీ ఫోర్సెస్ అంటామా, డెనిజన్స్ అంటామా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న అన్ని వర్డ్స్లో కల్లా ఒక వర్డ్ మీనింగ్ మీకు తెలియకపోవచ్చు. ఆ వర్డ్ ఏంటి అంటే డెనిజన్స్, ఓకే? డెనిజన్ అంటే మీనింగ్, సింపుల్గా మీనింగ్ ఏంటి అంటే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ అ రెసిడెంట్ ఆఫ్ అ పర్టికులర్ ఏరియా. ఒక పర్టికులర్ ఏరియాలో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ రెసిడెంట్స్ చూపించే టర్మ్ డెనిజన్స్ అనమాట. మాట్లాడుతున్నాం యుఎస్ హ్యాస్ మిలిటరీ, ఓకేనా? మిలిటరీతో ఉండేది ఏంటి? జనరల్గా మిలిటరీ అనే కొలొకేషన్తో ఏ వర్డ్ని ఎక్కువ యూస్ చేస్తాం? మిలిటరీ టౌనీస్, మిలిటరీ పర్సనల్స్ అంటే బాగుండేది. ఇక్కడ యాక్చువల్లీ పర్సనల్ అంటే 1 పర్సనే, ప్లూరాలిటీ కావాలి. దిస్ ఈజ్ రాంగ్, రైట్? సోల్జర్స్ అనే సెన్స్ ఎక్కువ మంది కావాలి కాబట్టి మిలిటరీ ఫోర్సెస్ ఇది చాలా ఎక్కువగా ఉంటాం. దిస్ ఇస్ అ కలొకేషన్, రైట్? సో వి సే మిలిటరీ ఫోర్సెస్. ఇండియా హ్యాస్ మిలిటరీ ఫోర్సెస్, యుఎస్ హ్యాస్ మిలిటరీ ఫోర్సెస్. దిస్ ఇస్ కరెక్ట్, ఓకేనా? బలగాలు అనడం దిస్ ఇస్ కరెక్ట్ అన్న. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఆన్సర్ 100% ఏమవుతుంది అంటే 3, ఓకేనా? అండ్ ఇది మీకు క్లిక్ అయిందని కూడా నేను బిలీవ్ చేస్తున్నా. ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు ఆన్సర్ దిస్. ఇస్ సింపుల్. ద యుఎస్ హ్యాస్ మిలిటరీ ఫోర్సెస్ ఇన్ మెనీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కూడా యుఎస్ యొక్క పర్సనల్స్ డిప్లాయ్ అయిపోయి ఉన్నారు, సోల్జర్స్ అని చెప్తున్నాం. వెరీ ఈజీ క్వశ్చన్, రైట్? క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ చేయడం ట్రై చేయండి. ఇచ్చిన క్వశ్చన్లో మీకు ఎప్పుడైతే ఇది కనిపిస్తుందో నో ఎర్రర్, ఇమీడియట్గా అది ఒక ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్. ఇది ఫస్ట్ రియలైజ్ అవ్వండి. ఆ తర్వాత క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి ఫాస్ట్గా. డైరెక్షన్స్ మొత్తం చదువుకుంటూ కూర్చోవద్దు చిన్నపిల్లలాగా, ముందే చూసుకోండి, ఓకే? చలో, ఇక్కడ ఉన్న క్వశ్చన్లో మిస్టేక్ ఏమన్నా ఉందా? ప్లాస్టిక్ డెబ్రీ ఇన్ ద ఓషన్ కెన్ బికమ్ కోటెడ్ విత్ ఆల్గే అండ్ అదర్ మరీన్ మైక్రోబ్స్ దట్ ప్రొడ్యూసెస్ అ కెమికల్ సెంట్, ఓకేనా? చలో, రైట్. ఏదైతే ప్లాస్టిక్ డెబ్రీ ఓషన్లో పడిపోద్దో దానిపైన ఆల్గే, ఫంగీ అన్నీ కూడా మైక్రోబ్స్ అనేది ఒక లేయర్లా ఫామ్ అయిపోతున్నాయి అండ్ దానివల్ల కెమికల్ సెంట్ రిలీజ్ అవుతుందంట. చలో, రైట్. ఇప్పుడు చూస్తే దీని మిస్టేక్ ఏముంది? ప్లాస్టిక్ డెబ్రీ ఇన్ ద ఓషన్ కెన్ బికమ్ కోటెడ్ విత్ ఆల్గే అండ్ అదర్ మరీన్ మైక్రోబ్స్ దాట్. ఏం కనిపిస్తుంది ఇక్కడ? దాట్. ఈ క్వశ్చన్లో యాక్చువల్గా వర్బ్ అగ్రిమెంట్ మిస్ అయింది నాన్న. ఎంతమంది దీన్ని ఫైండ్ అవుట్ చేశారు? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మిస్ అయింది. వర్బ్ ఈజ్ నాట్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద సబ్జెక్ట్. అదేలాగా చూస్తూ ఉండండి, ఓకే? దాట్ అనే వర్డ్ కనిపించింది అంటే వి కాల్ ఇట్ అ రిలేటివ్ ప్రొనౌన్, ఓకేనా? హూ, హూమ్, దాట్, విచ్ రిలేటివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ ఆల్వేస్ దాని ముందున్న డిస్కషన్ని తర్వాత ఉన్న డిస్కషన్తో కంటిన్యూ చేస్తుంది, కనెక్ట్ కూడా చేస్తుంది, ఓకే? ఇన్ దాట్ కేస్ మనకి సబ్జెక్ట్ ఏమవ్వాలి యూజువల్గా అంటే దానికంటే ముందు వచ్చేది, ఓకే? అదర్ మెరీన్ మైక్రోబ్స్, ఓకేనా? మైక్రోబ్స్ అనేది సింగులర్ టర్మా, ప్లూరల్ టర్మా? ప్లూరల్. ఈజీ, ఓకేనా? ప్లూరల్ వచ్చింది అంటే నెక్స్ట్ రావాల్సిన వర్బ్ కూడా ఎలా ఉండాలి? సబ్జెక్ట్ అగ్రిమెంట్లో అంటే ప్లూరల్ ఉండాలి. అట్లాంటప్పుడు మరి ప్రొడ్యూస్ అనాలా, ప్రొడ్యూసెస్ అనాలా, రైట్? సో వర్బ్ తీసుకున్నప్పుడు ప్రొడ్యూస్ అనే వర్బ్ రాసినప్పుడు వితౌట్ ఎస్ రాస్తే అదవుతుంది ప్లూరల్ వర్బ్. దాన్నే మీరు ఎప్పుడైతే ఎస్తో పాటు రాస్తారో ప్రొడ్యూసెస్,
ఎస్ ఫామ్తో రాస్తారో దట్ ఈస్ కాల్డ్ సింగులర్ వర్బ్. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు యూజ్ చేయాలి. సో ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ద వర్బ్ ఈజ్ నాట్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద సబ్జెక్ట్ అన్న. మీకు అర్థమయ్యే విధంగా చాలా సరళమైన లాంగ్వేజ్లో, తెలుగు లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు కాన్సెప్ట్స్ అన్ని ఈజీగా చెప్తానన్న. ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నది మైక్రోబా మైక్రోబ్సా, ఒక జీవి గురించి మాట్లాడుతున్నామా, ఎక్కువ జీవులు అంటున్నామా, ఎక్కువ కీటకాలు, ఓకేనా, క్రిములు అన్నప్పుడు, మైక్రోబ్స్ అన్నప్పుడు ప్లూరల్ ఫామ్లో ఉంటే నెక్స్ట్ కూడా ప్లూరల్ రావాలి కదా. ప్లూరల్ రావాలి అంటే మనం ప్లూరలే చూస్ చేసుకోవాలి. అంటే మై ప్రొడ్యూస్ రాయాలా లేకపోతే ప్రొడ్యూసెస్ రాయాలా. సో వీ నీడ్ టు రైట్ ప్రొడ్యూస్ బట్ నాట్ ప్రొడ్యూసెస్. ఆ కేసులో ఇక్కడ ఎస్ రాకూడదు అనేది పాయింట్. ఎస్ రాకూడదు కాబట్టి ఇది మిస్టేక్, కాబట్టి ఎక్కడ ఉందో వెతుకుతాం, ఇక్కడ ఉంది. ఓకేనా, సో ఈ పార్ట్లో మిస్టేక్ ఉంది, దట్స్ వై వి మార్క్ ఆప్షన్ 2 యాజ్ ది ఆన్సర్. ఇలా మార్క్ చేసినందుకు మీకు 1 మార్క్ ఎగ్జామినేషన్లో వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో. గ్రామర్లో ఉన్న లాజిక్స్ని క్లియర్గా గుర్తుపెట్టుకోండి. గ్రామర్లో ఉన్న కాన్సెప్ట్స్ని ఫస్ట్ ఫండమెంటల్స్ని నేర్చుకోండి. ఒక్కసారి లాజిక్ కనుక క్లియర్గా అర్థమైందా, ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం మీ వల్ల 100% అవుతుంది, అవ్వాల్సిందంతే. ఓకేనా, దీన్ని ఎవరు ఆపలేరు. ఇంగ్లీష్లో మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారన్న, రైట్. సో మీ లోపల ఒక పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అండ్ మీ లోపల ఒక మొరల్ బూస్ట్ రావడం కోసం, డిటర్మినేషన్ కూడా పెరగడం కోసం మనం ఈ వీడియోస్ అనేవి వేయడం జరుగుతుంది. కంటిన్యూస్గా సిరీస్ ఎందుకు వేస్తున్నా, చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నార్త్ ఇండియాలో చాలా డెడికేటెడ్ ఛానల్స్ ఉన్నాయి ఇంగ్లీష్కి, సౌత్ ఇండియాలో లేవు, ప్లీజ్ హెల్ప్ అస్. ఇది రిక్వెస్ట్ అన్న, కంటిన్యూస్గా వచ్చింది. సౌత్ ఇండియాలో మాకు ఎక్కడ కూడా కంటిన్యూస్గా ఇంగ్లీష్ డెడికేటెడ్ ఛానల్ కనిపించట్లేదు. దిస్ ఈజ్ అవర్ ఛానల్ గైస్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఛానల్. గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్ మీకు కంటిన్యూస్గా కూడా మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ పడుతూనే ఉంటాయి. గ్రామర్ ఏరియాలో, వొకాబులరీ ఏరియాలో, పేపర్స్ కావచ్చు, మాక్ టెస్ట్ కావచ్చు, క్విజెస్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ కూడా యాడ్ అయిపోయింది. మీకు అవసరమైన మెటీరియల్ అంతా కూడా నేను ప్రొవైడ్ చేయడానికి మీకు ట్రై చేస్తూ ఉంటాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి డెడికేట్ అయిన ఒక ఎక్సలెంట్ ఛానల్ మన లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ ఛానల్. సో అది మీరు తప్పకుండా కూడా ఈ వీడియోస్ అన్నీ ఫాలో అవుతుండండి అండ్ ఒక బిలీఫ్ అయితే పెంచుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు 100% కాంకర్ చేయగలరు. మీరు దాన్ని ఈజీగా కాంకర్ చేస్తారు అండ్ జయిస్తారు, విజయిస్తారు కూడా. ఓకే, మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్లో మీకు. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ మనం ఎంత ఈజీగా ఆన్సర్ చేస్తాం. చూడండి, హీ షార్పెండ్ హిస్ పెన్సిల్ బట్ ద లెడ్ బ్రోకెన్ యాజ్ సూన్ యాజ్ హీ స్టార్టెడ్ రైటింగ్. ఓకేనా, అతని పెన్సిల్ని అతను షార్ప్ చేశాడంట, అతను రాయడం స్టార్ట్ చేసే లోపల తిరిగిపోయిందంట. ఓకేనా, ఇప్పుడు చూడండి, హీ షార్పెండ్ హిస్ పెన్సిల్ అన్నప్పుడు ద సెంటెన్స్ ఈజ్ రిటన్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్. అబ్జర్వ్ దిస్, షార్పెండ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఈడీ ఫామ్ కనిపిస్తుందంటే పాస్ట్ టెన్స్ అని నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా లేదా? ఎస్, గుర్తుపడతావు కదా, అంటే ఇది పక్కా పాస్ట్ టెన్స్లో ఉన్న ఒక వర్బ్. ఓకే, ఆ తర్వాత చూడండి, యాజ్ సూన్ యాజ్ హీ స్టార్టెడ్ రైటింగ్, స్టార్టెడ్ కూడా పాస్ట్ టెన్స్ కదా, ఈడీ కనిపిస్తుంది కదా, దిస్ వర్బ్ ఈజ్ ఆల్సో ఇన్ పాస్ట్ టెన్స్. అట్లాంటప్పుడు నువ్వు చెప్పరా, ఇక్కడ కూడా లెడ్ అనేది విరిగిపోవడం ఆల్రెడీ జరిగిపోయింది కదా, షార్ప్ చేయడం అయిపోయింది, రాయడం స్టార్ట్ చేస్తే విరిగిపోయింది, అంతా అయిపోయింది. సో దిస్ ఈజ్ ఆల్సో పాస్ట్ యాక్షన్. నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్. పాస్ట్ టెన్స్లో అబ్జర్వ్ చేస్తే బట్ ద లెడ్ బ్రోకెన్ రాసాం, వర్బ్ ఫార్మ్స్ తెలిస్తే సరిపోద్ది. దిస్ క్వశ్చన్ ఈస్ డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ వర్బ్ ఫార్మ్స్. బ్రేక్ అనే వర్బ్కి పాస్ట్ టెన్స్లో మనం రాస్తాం బ్రోక్, పార్టిసిపల్ ఫామ్లో మనం రాస్తాం బ్రోకెన్, అండ్ లాస్ట్లో ప్రెజెంట్ పార్టిసిపల్లో ఐఎన్జీ బ్రేకింగ్. ఇది మనకు తెలిసిందే. V1, V2, V3, V4 కరెక్టా. దీంట్లో మనకి పాస్ట్ టెన్స్ రాయాలంటే ఆల్వేస్ అవసరమయ్యేది V2, సింపుల్ పాస్ట్ టెన్స్. V2 ఆల్వేస్ రిప్రజెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మార్క్స్ రావాలంటే మీరు సింపుల్గా మన వీడియోస్ని ఫాలో అయిన కూడా సరిపోతుంది. ఒకవేళ కనుక 100% థరోగా ఎలాంటి క్వశ్చన్ అయినా వచ్చినా ఆన్సర్ చేయాలి అని కనుక అనిపిస్తే మన కోర్సు మీరు ఎన్రోల్ అసలు మీకు ఇంకా తిరుగు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది చాలా చాలా చిన్న లాజిక్స్ అనమాట. మనం కోర్సులో చాలా హై లెవెల్ లాజిక్స్ కూడా డిస్కస్ చేసాం. ఇది చాలా సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సెకండ్ ఫామ్ రాయాలి బట్ నాట్ థర్డ్ ఫామ్. ఇక్కడ బ్రోకెన్ అనేది సెకండ్ ఫామా థర్డ్ ఫామా? థర్డ్ ఫామ్. మరి ఇది రాంగ్ కదా, ఎక్కడ కూడా డైరెక్ట్గా థర్డ్ ఫామ్ రాయలేము. థర్డ్ ఫామ్ రాయాలి అంటే అక్కడ హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఏదో ఒక ఆక్సిలరీ వర్బ్ హెల్ప్ ఉండాలి. మరి ఇక్కడ ఏమీ లేదు కదా, మరి ఇక్కడ పాస్ట్ టెన్స్ రాయాలంటే వీ నీడ్ V2 కావాలి అంటే మనం బ్రోక్ రాయాలి. అంటే బ్రేకింగ్ యూస్ చేయము, దిస్ ఈజ్ రాంగ్. బ్రేక్ యూస్ చేయం, దిస్ ఈజ్ V1. ఓకేనా, బ్రేక్ అవుతుంది V1 కాబట్టి, అవునా, వీ నీడ్ V2. సో డైరెక్ట్గా బ్రోక్ తీసుకుంటాం, లెట్ బ్రోక్. ఆప్షన్ 2 ఈజ్ ది ఆన్సర్. ఓకేనా, సో పాస్ట్ టెన్స్లో చెప్పాలి అంటే V2 యూస్ చేస్తాం అనే చిన్న బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి నా ఎక్స్ప్లెనేషన్ కూడా వినాల్సిన అవసరం ఉండదు. నాకు తెలుసు మీరు చాలామందికి అయితే స్ట్రైక్ కూడా అయి ఉంటుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ ఎవరికైతే తెలియదు వాళ్ళ కోసం నన్ను, రైట్. చాలు, ఆన్సర్ లెట్ బ్రోక్, పాస్ట్ టెన్స్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈజీ. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. Question number 4. Look at the question. A fish out of water. Okay. Now this is called an idiom. This question is based on idiom. I posted lots of videos on idioms already. ఎవరికైతే స్టూడెంట్స్కి idioms నేర్చుకోవాలని ఉంటే ఫ్రీ వీడియోస్ యూట్యూబ్లో కూడా మన వొకాబులరీ సెక్షన్లోకి వెళ్ళండి. చాలా వీడియోస్ మీకు idioms పైన కూడా కనిపిస్తాయి. టెక్నిక్స్తో చెప్పా, ఒకసారి చెక్ చేయొచ్చు. అన్ని వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాం. ఓకే. A fish out of water, ఈ ఇడియం యొక్క మీనింగ్ ఏమవుతుంది? ఇమాజిన్
ఫిష్ అనేది కనుక వాటర్లో ఉంది అంటే, వాటర్ లోపల ఫిష్ ఉంది అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే వాటర్లో అది అలవాటు పడిపోయింది కాబట్టి. అదే ఫిష్ని కనుక తీసుకొచ్చి నేను ల్యాండ్ మీద వేసాను అనుకోండి, దాని సిచ్యువేషన్ ఏంటి యాక్చువల్లీ మీరు ఆలోచించాలి. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఏదైతే అకస్టమ్డ్ ఎన్విరాన్మెంట్లో పర్సన్ ఉంటాడో, ఏదైతే ఎన్విరాన్మెంట్లో పర్సన్ చాలా సూటబుల్ ఎన్విరాన్మెంట్లో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటాడో, ఆ ఎన్విరాన్మెంట్లోంచి తీసి తెలియని కొత్త ఎన్విరాన్మెంట్లో కనుక పడేస్తే ఆ పర్సన్ ఫీల్ అయ్యే ఒక కొత్తదనం ఉంటుంది. దాని అంటాం అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఏమంటాం మనం? హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ వాజ్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఓకేనా? మనం ఎప్పుడైతే ఒక పర్సన్ని ఇంట్లో బాగా ఎక్కువగా అలవాటు పడిపోయిన పర్సన్ తీసుకెళ్ళి హాస్టల్ వేస్తామో, హాస్టల్లో వేసిన వెంటనే ఆ పర్సన్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అతను తీసుకోలేడు. ఒక 1 వీక్, 15 days, 1 month, 2 months, అవునా కదా? రైట్? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ కాల్డ్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఓకేనా? ఇక్కడ చూస్తే వాటర్ దేని చూపిస్తుంది అంటే కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్. దాని నుంచి బయటికి తీసేసామనుకోండి, ఫిష్ బతకలేదు. దాన్ని చూపించడానికి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆ పర్సన్ అవుట్ ఆఫ్ అకస్టమ్డ్ ఎన్విరాన్మెంట్, ఏదైతే సూటబుల్ కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఆర్ పొజిషన్ నుంచి ఎన్విరాన్మెంట్లోంచి పర్సన్ తీసేసి ట్రబుల్సమ్ సిచ్యువేషన్లో కనుక ఎన్విరాన్మెంట్లో కనుక వేస్తే అప్పుడు మనం యూజ్ చేయాలి అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. హీ ఫెల్ట్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. దాట్స్ కరెక్ట్. సో ఆప్షన్ 1 బికమ్స్ ది పర్ఫెక్ట్ ఆప్షన్ ఫర్ మీ. ఆప్షన్ 2, క్రిటిసైజింగ్ సమ్వన్, ఎవరిని క్రిటిసైజ్ చేయడం గురించి కాదు. డెడ్ పర్సన్ చూపిస్తుందా? రాంగ్. ఓకే. కిల్లింగ్ సంబడి, చంపడమా? రాంగ్. ఓకేనా? కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లోంచి తీసి అన్కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లో వేయడం, ఇది దీని సెన్స్ అనమాట. ఓకేనా? సో ఇలాంటి ఇడియమ్స్ ఇంకా చాలా డిస్కషన్ నేను చేశాను. ఫ్రీ వీడియోస్లో మీకు మోర్ ఆర్ లెస్ మీకు నియర్లీ 10 వీడియోస్ కనిపిస్తాయి. క్యాప్ సెక్షన్లో చూడండి. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటి? ఓకే, ఎర్రర్. మళ్ళీ చూడండి, ఇక్కడ నో ఎర్రర్ కనిపిస్తుంది. మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, రెడీయా? నో డౌట్ హ్యూమన్ మైండ్స్ ఆర్ గుడ్ ఆన్ ప్రిడిక్టింగ్ ద వర్స్ట్. నా ఒపీనియన్లో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక పర్సన్కి ఒక చిన్న ఫ్రేజ్ తెలిస్తే, వెనెవర్ వీ వాంట్ టు టాక్ అబౌట్ అ పర్సన్స్ ఎబిలిటీ, ఒక పర్సన్ ఏదో ఒక ఫీల్డ్లో ఏదో ఒక స్కిల్లో చాలా బాగున్నాడు. ఓకేనా? ఒక ఏరియాలో చాలా స్కిల్ఫుల్ పర్సన్ చెప్పాలి అంటే వి యూస్ ది ఎక్స్ప్రెషన్ గుడ్ ఎట్. ఐ సే యు ఆర్ ఆల్వేస్ గుడ్ ఎట్ సంథింగ్. గుడ్ ఎట్ సంథింగ్. ఆల్వేస్ మనం అనేది ఏంటి అంటే గుడ్ ఎట్ సంథింగ్. గుడ్ ఆన్ అనము. వి నెవర్ సే గుడ్ ఆన్, వి నెవర్ సే గుడ్ ఇన్. ఓకేనా? ఇవి ఎప్పుడు పాసిబుల్ కావన్నమాట. పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే గుడ్ ఎట్. ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ అనే పర్సన్ ఉన్నాడు, నేను అంటున్నా హీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. హీ ఈజ్ గుడ్ ఎట్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఓకేనా? అతను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. దట్ మీన్స్ దట్ పర్సన్ హ్యాస్ అ స్కిల్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ వెల్. ఆ పర్సన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బాగా మాట్లాడగలడు. ఓకేనా? ఈ ఇంగ్లీష్ మాట్లాడడం అనే ఏరియాలో మంచి టాలెంట్ ఉన్న పర్సన్ ఎవరు అంటే ఈ పర్సన్ చెప్తున్నా. అట్లాంటప్పుడు నేను గుడ్తో పాటు ఇన్ యూజ్ చేయలేను, గుడ్తో పాటు నేను ఆన్ యూజ్ చేయలేను. నేను ఓన్లీ ఏం యూస్ చేస్తా అంటే గుడ్ ఎట్ అంట. ఏమంటా? గుడ్ ఎట్. దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. సో నో డౌట్ హ్యూమన్ మైండ్స్ ఆర్ గుడ్ ఆన్ ప్రిడిక్టింగ్ ద వర్స్ట్. మనుషులు ఎప్పుడు కూడా నెగటివ్ థింగ్స్ని ఈజీగా ఎస్టిమేట్ చేస్తారు. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసే లోపు మనిషికి ఎక్కువగా డౌట్సే స్టార్ట్ అవుతాయి. పాజిటివిటీ కంటే ఎక్కువ నెగటివ్స్ వస్తాయి అన్నమాట. ఈ బిజినెస్ నడుస్తుందా లేదా, నడవకపోతే ఎలా, నెగటివ్స్ ఎక్కువ. ఓకేనా? సో వర్స్ట్ ప్రెడిక్షన్ ఎక్కువగా మనం చేయగలం. ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తుంటాయి. ఎందుకు అంటే ఈ హ్యూమన్ బ్రెయిన్స్కి ఆ టెండెన్సీ ఉందన్నమాట. వీ హ్యావ్ అ టెండెన్సీ ఆఫ్ థింకింగ్ నెగటివ్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకేనా? సో అయితే హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువగా చేయగలరు ఆ ఏరియాలో ఎక్కువగా బాగా స్కిల్ ఉందని చెప్పాలంటే వీ సెడ్ గుడ్ ఆన్ ఆర్ గుడ్ ఎట్. వీ సెడ్ గుడ్ ఎట్. సో వీ సెడ్ నో డౌట్ హ్యూమన్ మైండ్స్ ఆర్ గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్. గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్. దాట్స్ రైట్. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఆన్లో ప్రాబ్లం ఉంది. అట్లాంటప్పుడు ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేచ్చు నాన్న. లాజిక్స్ క్లియర్ కూడా సరిపోతుంది. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ క్వశ్చన్ అడుగుతున్నాను మనల్ని? ఫైండ్ అవుట్ ది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇచ్చిన వర్డ్స్లో రాంగ్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ మీరు చెప్పగలరా? వీడియో పాస్ చేసి ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చూస్తాను. ఓకేనా? అగ్రవేట్, స్టాంప్, డ్యాంప్, క్రాంప్. క్రాంప్ బాగానే ఉంది, కరెక్ట్ స్పెల్లింగ్. డ్యాంప్ బాగానే ఉంది, స్టాంప్ కూడా బాగానే ఉంది. ఒకటి ప్రాబ్లం ఉంది, అగ్రవేట్. ఓకేనా? సో అగ్రవేట్ అనే వర్డ్కి స్పెల్లింగ్ ఆల్వేస్ ఏమవుతుంది? సో మీరు రాసేసుకోండి. అగ్రవేట్ అనే వర్డ్ని మనం ఇలా రాస్తాం అనమాట. ఓకే, ఇఫ్ ఐ సే యూ ఆర్ ట్రయింగ్ టు అగ్రవేట్ ద సిచ్యువేషన్, దట్ మీన్స్ యు ఆర్ ట్రయింగ్ టు మేక్ ద సిచ్యువేషన్ బ్యాడ్. ఓకేనా? ఏదైనా కూడా బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్ని మనం వర్స్ట్లోకి ఇంకా తీసుకురావడానికి ట్రై చేస్తే దాట్ ఈస్ కాల్డ్ అగ్రవేషన్. ఓకేనా? అగ్రవేట్ చేస్తున్నాము అంటే సిచ్యువేషన్ని మనం బ్యాడ్ నుంచి ఇంకా వర్స్ చేస్తాం. ఓకేనా? ఆల్రెడీ బ్యాడ్ ఉంది సిచ్యువేషన్, దాన్ని ఇంకా మనం మాటలతో ఇంకా వర్స్ చేస్తాం అనమాట. దాట్ ఈస్ కాల్డ్ అగ్రవేషన్. దేన్నైనా కూడా బ్యాడ్ థింగ్స్ యొక్క ఇంటెన్సిటీ పెంచడం.
టు ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ బ్యాడ్. ఓకే, సో అట్లాంటప్పుడు అగ్రవేట్లో సింగిల్ జీ వస్తుందా లేకపోతే డబుల్ జీ వస్తుందా? యూనిట్ రైట్ డబుల్ జీ. అట్లాంటప్పుడు ఆన్సర్ ఏం కావాలి అంటే ఆప్షన్ 1. దాట్స్ ఇట్. దిస్ ఈస్ సో సింపుల్, యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, రైట్? అండర్లైన్ చేశారు అండ్ ఆప్షన్స్ చూస్తే ఒక నో ఇంప్రూవ్మెంట్ అనే ఈ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అన్న. ఆల్రెడీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఎలా చేయాలి లాస్ట్ వీడియోను రీసెంట్గా వేసిన ఒక లేటెస్ట్ వీడియో ఉంది, మీరు కావాలంటే దాంట్లో లాజిక్స్ కూడా చెక్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తో పాటు ఫుల్ కాన్సెప్ట్ అండ్ రూల్స్తో పాటు. ఓకేనా, ఒకసారి ఆ వీడియో కనుక చూడకపోతే చెక్ చేయండి. ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తాం చూడండి. ద మెడివల్ నైట్ వాజ్ న్యూ ఫర్ హిస్ హార్స్మెన్షిప్. ఒక మెడివల్ నైట్ అంటే ఎవరు అంటే ఎవరైతే పర్సన్ గుర్రాన్ని హ్యాండిల్ చేస్తాడో ఆ పర్సన్ని, గుర్రాన్ని హ్యాండిల్ చేసే పర్సన్ ఇంగ్లీష్లో అంటాం నైట్. మెడివల్ పీరియడ్స్లో, ఓకేనా, మధ్య యుగంలో ఉన్న ఒక పర్సన్. అతను దేనికి బాగా ప్రసిద్ధి చెందినవాడు? దేనికంటే హార్స్మెన్షిప్కి. అతను హార్స్ రైడింగ్ కానీ హార్స్కి సంబంధించిన ఎలాంటి హ్యాండిల్ చేసిన విషయం వచ్చినా కూడా అతనికి చాలా స్కిల్ ఉంది. ద మెడివల్ నైట్ వాజ్ న్యూ అని కనిపిస్తుంది కదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు వాజ్ ఆర్ వర్ రాసిన తర్వాత మెయిన్ వర్బ్ రాయాలి అనుకుంటే, రైట్, ఒకటి రాయగలిగితే మీరు ఏం రాస్తారంటే వాజ్ ఆర్ వర్ తర్వాత ఒకటి ఐఎన్జీ ఫామ్ కంటిన్యూస్ టెన్స్ రాయొచ్చు, V4 కంటిన్యూస్ టెన్స్. ఆర్ ఎల్స్ మీరు రాయొచ్చు V3. ఏం రాయొచ్చు? V3. ఓకేనా, ఆ V3 రాసాము అంటే ఇదేమవుతుంది అంటే వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 అవుతుంది, ప్యాసివ్ వాయిస్ నాన్న. ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్. మీరు ఒకవేళ విలేజ్లో కూర్చొని ఇంట్లో కూర్చొని ఓన్గా ప్రిపరేషన్ చేసే స్టూడెంట్ అయినా కూడా నేను చెప్పే ఒక్కొక్క వర్డ్ని క్లియర్గా వింటుండండి, ఆ హింట్సే సరిపోతాయి మీకు. ఓకేనా, వాజ్ వర్ అనే బీ ఫామ్ తర్వాత కనుక మీకు V3 వస్తే ఆ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు, V4 వస్తే యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు, రెండు కరెక్ట్ అనమాట. కాకపోతే V3 V4 కాకుండా వాజ్ వర్ తర్వాత V1 V2 రాదు. ఏం రాదు? ఇది షార్ట్ కట్ అని నీకు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ ప్రాపర్లీ. వాజ్ వర్ తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ రాద్దాం. ఓకే, V1 కానీ V2 కానీ ఎప్పుడు కూడా రావు, కనపడవు. ఈ మాటని క్లియర్గా అర్థమైందా లేదా? వాజ్ వర్ వచ్చిన తర్వాత V1 V2ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, V4 ఆర్ V3 రావాలి. అట్లాంటప్పుడు ఇక్కడ చూడండి వాజ్ న్యూ కనిపిస్తుంది కదా, నో అనే వర్డ్కి పాస్ట్ టెన్సే కదా న్యూ అంటే, రైట్? లెట్ మీ రైట్ ద వర్డ్ ఫార్మ్స్ ఆల్సో. నో అంటే తెలవడం, తెలుసుకోవడం, నో ఇస్ ది ఫస్ట్ ఫామ్. పాస్ట్ టెన్స్ తీసేసుకున్నాం అనుకోండి, నోకి పాస్ట్ టెన్స్ అవుతుంది న్యూ. పార్టిసిపల్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి, నోకి పార్టిసిపల్ ఫామ్ రాస్తే వస్తుంది నోన్. V4 ఫామ్ తీసుకున్నాం అనుకోండి, వి రైట్ నోయింగ్. ఇక్కడ దాకా అంతా క్లియర్గా ఉందా? సో ఇప్పుడు చెప్పండి వచ్చే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి? అర్థం కాని వాళ్ళ కోసం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అర్థమైన వాళ్ళు 1.5x 2x కూడా పెట్టుకోండి, మీ కంఫర్టబుల్. ఓకేనా, చూసుకోండి, మీ కంఫర్ట్ మీ ఇష్టం. సో నో, న్యూ అనేవి వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వర్స్ తర్వాత న్యూ కనిపిస్తుంది అంటే ఇదేంటి? V2 అయితే రాంగ్ కదా, మరి న్యూ రాకూడదు. ఓకే, అట్లాంటప్పుడు నో ఇంప్రూవ్మెంట్ కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అంటే ఇది ఆన్సర్ నో ఇంప్రూవ్మెంట్ కరెక్ట్ కాదు, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది. ఇది రైట్ అయితే నో ఇంప్రూవ్మెంట్ అంటాం, దట్స్ వై ఆప్షన్ 1 రాంగ్. ఇప్పుడు వాజ్ తర్వాత V3 వచ్చే ఛాన్స్ ఉంది. V4 ING ఎక్కడ కనిపిస్తుందా? నోవేర్ ఇన్ ది ఆప్షన్స్ యూ సీ ING అంటే మీనింగ్ V4 కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇంకేం రావాలి మరి వచ్చే ఛాన్స్ ఒకటే ఉంది సార్ అక్కడ V3. అవునా, నోస్ అనేది V1 సార్, ఇది రాంగ్. ఓకేనా, వర్ నోన్ కనిపిస్తుంది, ఆర్ వర్స్ నోన్ కనిపిస్తుంది. నైట్ అనేది ఒకటే పర్సన్ కాబట్టి నైట్ అంటే ఒకడు, నైట్స్ అంటే ఎక్కువ మంది. అట్లాంటప్పుడు ఇది సింగులర్ కాబట్టి వర్జే రాయాలి తప్ప వర్ రాయము. అలా చూస్తే వర్ కూడా రాంగ్. ఓకేనా, దీని పక్కన క్రాస్ చేయమంటారా? సో ఇది రాంగ్. ఓకే, ఇంకా మిగిలింది ఏముంది? ఆప్షన్ 2. సో ఆన్సర్ ఏమవుతుందంటే వర్స్ నోన్. ద మెడివల్ కింగ్ వర్స్ నోన్ ఫర్ హిస్ హార్స్మెన్షిప్. ఎవరైనా ఏదో ఒక విషయంలో బాగా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు అని చెప్పాలి అంటే, ప్రసిద్ధి చెందిన వాళ్ళు చెప్పాలంటే, హీ ఈజ్ నోన్ ఫర్ సంథింగ్. ఐ యామ్ నోన్ ఫర్ సంథింగ్. దిస్ నైట్ వాజ్ నోన్ ఫర్ హిస్ హార్స్మెన్షిప్. నోన్ ఫర్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తుంటాం ప్రసిద్ధి చెందాడని చెప్పడానికి. నీట్గా రాసేసుకోండి. ఓకేనా, సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 2. ఓకే, చాలా ఈజీ. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 8 అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో అబ్జర్వ్ చేయండి, మళ్ళా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, ప్రాక్టీసింగ్ ఇట్స్ కనిపిస్తుంది, సెంటెన్స్ చదువుదాం. ద బ్లూ హౌస్ ఈస్ ప్రాక్టీసింగ్ ఇట్స్ సాంగ్స్ ఫర్ ద కాంపిటీషన్. వీడియో పాజ్ చేసుకొని కూల్గా చెక్ చేసుకోండి మీరు. ఓకే, ద బ్లూ హౌస్ ఈస్ ప్రాక్టీసింగ్ ఇట్స్ సాంగ్స్ ఫర్ ద కాంపిటీషన్. బ్లూ హౌస్ అనేది ఒక మ్యూజికల్ బ్యాండ్ అనుకోండి. ఓకేనా, ఒక మ్యూజిక్ బ్యాండ్ ఏం చేస్తుంది? ఈస్ ప్రాక్టీసింగ్ ఇట్స్ సాంగ్స్ ఫర్ ద కాంపిటీషన్. కాంపిటీషన్ కోసం వాళ్ళు సాంగ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నారు అంతే. ఓకేనా, బ్యాండ్ ప్రాక్టీస్ చేస్తుందని చెప్పాలి అంటే బ్యాండ్ కోసం ఒక ప్రొనౌన్ కూడా వాడాం, ఇట్స్. నీకు ఒక చిన్న విషయం చెప్పాలా, ఎప్పుడు కూడా దాని యొక్క అని చెప్పాలి అంటే యొక్క అనే సెన్స్ కోసం వెనెవర్ యూ వాంట్ టు షో possessiveness or possession in a statement, whenever you want to have express a feeling of possessiveness. పొజెసివ్ ఫామ్ ఎప్పుడైనా రాయాలి అంటే, పొజిషన్ మాట్లాడాలి అంటే ఎప్పుడు కూడా ప్రొనౌన్ రాసేటప్పుడు
అపాస్ట్రఫీ రాయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎప్పుడు కూడా యొక్క అనే సెన్స్ రావాలి అనుకుంటే, ఓకేనా, వాటి యొక్క, దాని యొక్క అని చెప్పాలి అనుకుంటే ఎప్పుడు కూడా అపాస్ట్రఫీ అనేది రాదు. అపాస్ట్రఫీ లేకుండా ఇట్స్ అనేది రాయాల్సి వస్తుంది. ఓకేనా. సో ప్రాక్టీసింగ్ ఇట్స్లో అపాస్ట్రఫీ రాదు అంటే ఇది రాంగ్. మరి అది రాంగ్ అన్నప్పుడు మీరు సింపుల్గా చెప్పాల్సింది నో ఇంప్రూవ్మెంట్ రాంగ్. ఓకేనా. ఆప్షన్ 2 వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ చూస్తే ప్రాక్టీస్డ్ ఇట్స్ కనిపిస్తుంది, మళ్ళీ అపాస్ట్రఫీ కనిపించింది నాకు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అపాస్ట్రఫీ. అలా చూస్తే ఆప్షన్ 1 రాంగ్. ఓకేనా. ఇక్కడ అపాస్ట్రఫీ లేదు, ఇక్కడేమో ప్రాక్టీసింగ్ V4 ఉంది, ఇక్కడేమో ప్రాక్టీస్ V1 ఉంది. ఓకే. మరి ఇక్కడ ఏం రావాలి? ఈస్ యామ్ ఆర్ వచ్చింది అంటే నెక్స్ట్ పక్కా మనకి V4 రావాలి, ఆర్ V3 రావాలి. అవునా కదా, అది చెప్పాను మీకు నేను. ఇక్కడ V3 అయితే లేదు, V1 వచ్చే ఛాన్స్ అయితే లేదు, అలాంటప్పుడు ఆప్షన్ 4 కూడా వెళ్ళిపోయింది. ఇంకేముంది, ఇంకా ప్రాక్టీసింగ్ V4 ఒక్కటే ఛాన్స్ ఉంది, యాక్టివ్ వాయిస్లో స్టేట్మెంట్ ఉంది అనుకోవాలి. అట్లాంటప్పుడు ఆప్షన్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈజీనా? ఓకేనా. ద బ్లూ హౌస్ ఈజ్ ప్రాక్టీసింగ్ ఇట్స్లో అపాస్ట్రఫీ లేకుండా, ఇది కరెక్షన్ అంతే. ఓకేనా. అపాస్ట్రఫీ. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ప్యూర్లీ రేజింగ్ ఫ్రమ్ అ కాన్సెప్ట్ కాల్డ్ అపాస్ట్రఫీ. ఓకే. అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రొనౌన్స్ ఆల్సో, స్లైట్లీ రిలేటెడ్ టు ప్రొనౌన్స్ టాపిక్. ప్రొనౌన్స్లో అపాస్ట్రఫీ ఎలా వస్తుంది, ఇది చాలా సింపుల్ అన్న. ఓకే. మరి ఇట్స్ అనేది కనుక రాయాలనుకుంటే మీరు జనరల్గా ఇట్ అపాస్ట్రఫీ ఎస్ ఎక్కడ రాస్తారు అనేది కనుక డౌట్ ఉంటే మీ అందరికీ క్లారిటీ వచ్చేలా చెప్తా. ఇట్ అపాస్ట్రఫీ ఎస్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ మనం దేనికోసం రాస్తామంటే ఇట్ ఈస్ అనే ఒక ఎక్స్ప్రెషన్ యొక్క షార్ట్ ఫామ్ రాయడానికి రాస్తాం. ఇట్ అపాస్ట్రఫీ ఎస్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది, బట్ ఇట్ ఈస్ ది కాంట్రాక్టెడ్ ఫామ్ ఆఫ్ ఇట్స్. ఇట్ ఈస్, ఇట్స్ అంటేనే ఇట్ ఈస్ అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. అంటే ఇది కాంట్రాక్షన్. యొక్క అనే సెన్స్ కోసం రాయము, యొక్క అనే సెన్స్ కోసం రాదు, పొజిషన్ కోసం రాదు, బట్ షార్ట్ కట్ కాంట్రాక్షన్ కోసం వస్తుంది. ఓకేనా. దీని మీనింగ్ ఆల్వేస్ ఇది అవుతుంది. మరి అట్లాంటప్పుడు ఇక్కడ దీని యూసేజ్ కరెక్ట్ కాదు కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సింపుల్. ఇక్కడ అపాస్ట్రఫీ లేని ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అనమాట. ఈజీ. ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి అన్న. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే దీంట్లో ప్యాసివ్ ఫామ్ అడుగుతున్నారు. దీన్ని చాలా ఈజీ ఆన్సర్ చేయొచ్చు. వాయిస్ అనే టాపిక్ బేసిక్స్ కనుక మీకు గుర్తుంటే ఈ టాపిక్ని మీరు 1 సెకండ్లో, ఆర్ నేను 1 సెకండ్ అంటే మనకు కొంచెం ఎక్కువ ఎగ్జాజరేషన్ అవుతుందేమో, 5 సెకండ్స్ ఆన్సర్ చేయొచ్చు. ఐ గ్యారంటీ యూ దిస్. ఎలా? ద మెయిడ్ వాషెస్ ద విండోస్ ఎవ్రీ వీక్. ఇక్కడ ఏముంది? వాషెస్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మళ్ళీ 5 సెకండ్స్ చేయడం సార్ అని చెప్పాను అనుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాషెస్ అంటే V1 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. బ్రెయిన్లో చూసుకోవాలి ఇవన్నీ. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్ టెన్స్లో ఈస్, యామ్, ఆర్ ప్లస్ V3. ఇది మీకు స్ట్రైక్ అయితే సరిపోతుంది అన్న. ఓకేనా. ప్యాసివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ రాయాలి అంటే ఫస్ట్ ఒక బీ ఫామ్ రాయాలి, ఈస్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, అండ్ దాని తర్వాత మెయిన్ వర్బ్లో రాయాలి థర్డ్ ఫామ్. ఈస్, యామ్, ఆర్ ప్లస్ V3 ఈస్ ది స్ట్రక్చర్. సో ఇక్కడ మీకు ఈస్, యామ్, ఆర్ కానీ కనిపించేసి V3 కనిపించింది, ఆర్ వచ్చింది, ఆర్ తర్వాత వాష్ వచ్చింది, వాష్ కాదు వాష్డ్, V3 కావాలి, కానీ ఇక్కడ V1 ఉంది, అది రాంగ్. ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఇలా ఎలిమినేషన్ చేయండి. విండోస్ ఆర్ వాష్డ్, ఈస్, యామ్, ఆర్ తర్వాత వాష్డ్ ఈస్ V3, విండోస్ ప్లూరల్, మ్యాచింగ్. దిస్ ఈస్ ది ఆన్సర్ అన్డౌటెడ్లీ. రైట్. నెక్స్ట్ చూస్తూ ఉండండి. ద విండోస్ వర్ వాష్డ్. ఇక్కడ వర్ వస్తుందా? వర్ రావచ్చు, కాకపోతే ఇచ్చిన స్టేట్మెంట్ పాస్ట్ టెన్స్లో ఉంటాయి, కానీ ఇక్కడ ఉంది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి వర్ రాదు. ఈ శామ్ ఆర్ వరకే వస్తాయి. ఓకేనా. అలా చూస్తే వర్ పాస్ట్ టెన్స్, రాంగ్ ఆన్సర్. విండోస్ వర్స్ కూడా పాస్ట్ టెన్సే, బై ద వే విండోస్ ప్లూరల్, మరి వర్స్ ఎందుకు సింగులర్ వస్తుంది, ఇది కూడా రాంగ్. ఏ విధంగానే ఎలిమినేషన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అన్న. మరి ఇలా ఆన్సర్ వచ్చేసింది ద విండోస్ ఆర్ వాష్డ్ ఎవ్రీ వీక్ బై ద మెయిడ్. ఇన్నోసెంట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దీనికి ప్యాసివ్ వాయిస్ రాస్తారు. ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఆన్సర్ మీకు రాస్తే మీకు ఎవరు మెడల్ ఇవ్వరు నాన్న. గోల్డ్ మెడల్ తీసుకొచ్చి మీ చేతిలో ఆర్మీ మెడల్లో ప్రెసిడెంట్ వేసే ఛాన్స్ అయితే లేదు. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసినట్టు అవుతుంది. సో స్మార్ట్ స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే టైంని వేస్ట్ చేయకుండా ఎలిమినేషన్స్ తోటి క్వశ్చన్ని ఫాస్ట్గా ఆన్సర్ చేస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బాగా రాణించాలనుకుంటే ఆప్షన్స్తో ఫుట్బాల్ ఆడడం నేర్చుకోండి. ఇది నేను మీ అందరికీ ఇచ్చే ఒక గోల్డెన్ టిప్ ఈ వీడియోలో. ఇది గుర్తుపెట్టుకోండి అన్న. చలో లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 10 చూస్తే మనకు కనిపిస్తుంది ఒక వర్డ్ ఇచ్చారు, దానికి ఆపోజిట్ యాంటనిమ్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. నాక్ అంటే ఏంటి అంటే స్కిల్. గుర్తుపెట్టుకోండి, నాక్ ఈజ్ అ స్పెషల్ స్కిల్ ఆర్ ఎబిలిటీ. అ స్పెషల్ స్కిల్ ఆర్ ఎబిలిటీ దట్ అ పర్సన్ హ్యాస్. ఒక పర్సన్ దగ్గర ఉన్న ఒక స్పెషల్ స్కిల్ కానీ ఎబిలిటీ కానీ ఏదన్నా ఉంది అని చెప్పాలంటే ఆ స్కిల్ ఆర్ ఎబిలిటీ గురించి మాట్లాడాలంటే మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది నాక్. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి, నాక్ అంటేనే ఏదో ఒక స్కిల్ ఆర్ ఎబిలిటీ, స్పెషల్ స్కిల్, స్పెషల్ ఎబిలిటీ. ఓకేనా. డాన్సింగ్, పెయింటింగ్, ఓకేనా, లేకపోతే సింగింగ్, లేకపోతే ఇంగ్లీష్ స్పీకింగ్, ఏదైనా కావచ్చు. ఓకే. సో నాక్ ఈజ్ అన్ ఎబిలిటీ. అట్లాంటప్పుడు దానికి ఆపోజిట్లో ఏమొస్తుంది? ప్రాసెసా? ప్రాసెస్ అంటే మీ అందరికీ తెలుసు, సంబంధం లేదు. ఓకే. వైల్ అంటే మీనింగ్ ఏంటి? వైల్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఓకేనా. ఇఫ్ సంథింగ్ ఈజ్ అటర్లీ బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్, ఏదైనా కూడా చూడడానికి వినడానికి చాలా అన్ప్లెజెంట్గా ఉంది అని చెప్పాలంటే అన్ప్లెజెంట్నెస్ చూపించడానికి వైల్ యూస్ చేస్తాం.
ఇట్ హ్యాస్ నో రిలవెన్స్ వాట్స్ ఎవర్ ఇన్ రిగార్డ్ టు ద గివెన్ క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్కి అసలు వైల్ సంబంధం లేదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకేనా, లెసన్కి సంబంధం లేదు. ఓకేనా, లెసన్ కూడా రాంగ్. లెసన్ అంటే మనం చదివేది లెసన్స్. ఓకే, సంబంధంలో ఇక్కడ నేను చెప్తున్నది ఒక ఎబిలిటీ అయితే, ఒక మనిషికి ఎబిలిటీ ఉండడం అనేది ఒక పాజిటివ్ వర్డ్ అయితే, దానికి క్వైట్ యాంటనిమ్లో మనం తీసుకునేది ఏంటంటే ఇన్ఎబిలిటీ. ఒక పర్సన్ దగ్గర ఎబిలిటీ లేదు అని చెప్పాలంటే మనం అంటాం ఇన్ఎబిలిటీ. దాట్స్ ఇట్. నాక్ అనే వర్డ్కి యాంటనిమ్ అయిపోతుంది ఇన్ఎబిలిటీ, బికాస్ దిస్ ఈస్ ది స్పెషల్ ఎబిలిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూసేద్దాం. దీంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్. వాష్, రిన్స్ అండ్ డ్రైన్ వాటర్ ఫ్రమ్ క్వినోవా. ఏమంటాం? క్వినోవా అనేది ఒక ఫ్లవర్ నుంచి వచ్చే సీడ్స్ నాన్న, గుర్తుపెట్టుకోండి. మనం ఫుడ్ లాగా యూస్ చేస్తాం. వాష్, రిన్స్ అండ్ డ్రైన్ వాటర్ ఫ్రమ్ క్వినోవా. ఓకేనా, బాగా సీడ్స్ని వాష్ చేసేసి, రిన్స్ చేసేసి, డ్రై చేసేసి, అండ్ డాష్ అండ్ సెట్ ఇన్, సెట్ అప్ ఆన్, సెట్ ఆఫ్, సెట్ అసైడ్. దిస్ ఈస్ కాల్డ్ అ ఫ్రేజల్ వర్బ్ మై డియర్, అండ్ వీ స్టడీ దిస్ ఇన్ వొకాబులరీ సెక్షన్. నేను డీటెయిల్డ్గా ఫ్రేజల్ వర్బ్స్ అనే టాపిక్ని వొకాబ్ సెక్షన్లో మన కోర్స్లో కవర్ చేయడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కావాలంటే కోర్సెస్లో చూడొచ్చు. ఓకేనా, సో చూస్తే ఫ్రేజల్ వర్బ్ సెట్తో వచ్చే ప్రిపోజిషన్స్ ఇవి. ఇన్నా, అపానా, లేకపోతే ఆఫా, అసైడా. సెట్ అసైడ్ సింప్లీ మీన్స్ టు పుట్ సంథింగ్ అసైడ్. దేనైనా కూడా పక్కన పెట్టాలి అని చెప్పాలంటే పుట్ సంథింగ్ అసైడ్ అనే సెన్స్లో మనం అంటాం సెట్ అసైడ్. ఏమంటాం మనం? సెట్ అసైడ్. వాష్, రిన్స్ అండ్ డ్రైన్ వాటర్ ఫ్రమ్ కినోవా అండ్ సెట్ ఇన్. అండ్ సెట్ ఇన్, సెట్ అపాన్, సెట్ ఆఫ్. సెట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే బిగిన్, టు బిగిన్ అ జర్నీ ఆర్ టు బిగిన్ అ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బిగినింగ్ అనే సెన్స్ వస్తుందా? రాంగ్. ఓకేనా, సెట్ ఇన్ సింప్లీ మీన్స్ టు గివ్ అ సెన్స్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ గెటింగ్ యాక్టివేటెడ్. ఏదైనా కూడా ఒకవేళ యాక్టివేట్ అవుతుంది మెల్లగా అని చెప్పాలి అంటే, కిక్ ఇన్ అవుతుంది అని చెప్పాలంటే సెట్ ఇన్ వాడతాం. ఓకేనా, మెడిసిన్ ఇచ్చారు, షాట్ ఇచ్చారు, ఆ షాట్ యొక్క రియల్ పవర్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది? ఇచ్చిన ఇమీడియట్గా కనపడదు. ద మెడిసిన్ హ్యాస్ టు సెట్ ఇన్, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది, రిజల్ట్ కనిపిస్తుంది. సో ద మెడిసిన్ హ్యాస్ టు సెట్ ఇన్ ఫస్ట్. ఓకేనా, సో సెట్ ఇన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా కూడా సెటిల్ అయిపోవడం, దానివల్ల ఇంపాక్ట్ స్టార్ట్ అవ్వడం, ఒక ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వడం. ఏదైతే టైం డ్యూరేషన్ పడుతుందో అని చూపించాలంటే సెట్ ఇన్ వాడతాం. సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా, సెట్ అప్ ఆన్ రాంగ్. మరి ఆన్సర్ ఏంటి? పుట్టింగ్ అసైడ్ అనేది దేని నుంచి వస్తుంది అంటే సెట్ అసైడ్. క్వినోవాని తీసుకో, వాష్ చేయి, రిన్స్ చేయి, డ్రై చేయి, అండ్ దాన్ని కొంచెం పక్కన పెట్టు, తర్వాత వాడదాం. దాని సెన్స్ సెట్ అసైడ్ ఈజ్ ఈక్వల్స్ టు పుట్ అసైడ్. దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వెరీ సింపుల్. సెట్కి సంబంధించిన ఒక ఫ్రేజల్ వర్బ్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ ఎగ్జామినేషన్లో మీరు కూడా ఫ్రేజల్ వర్బ్స్ని స్టడీ చేయండి. ఓకేనా, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇచ్చిన క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని అడుగుతున్నారు. ఓకేనా, పీక్యూఆర్ఎస్ క్వశ్చన్స్ మనం చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామినేషన్లో చూసేది అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఎగ్జామ్లో పీక్యూఆర్ఎస్ క్వశ్చన్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, పారా జంబుల్స్ అని అంటాం, వస్తాయన్నమాట. వీటిని మనం చాలా సింపుల్గా ఎలా ఆన్సర్ చేయాలి ఈరోజు మీకు నేర్పిస్తూ చూడండి. ఓకే, మీరు ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూస్తే మీకు దేంతో బిగిన్ చేయాలనేది అర్థమవుతుంది, హింట్ అర్థమవుతుంది. ఎస్, పి, ఎస్, ఆర్ 2 సార్లు ఎస్ ఉంది, నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఎస్కి ఇస్తా. అండ్ ఎండింగ్ కూడా చెక్ చేయండి. ఒకసారి పి, ఒకసారి ఎస్, ఒకసారి క్యూ, ఒకసారి ఎస్. ఓకేనా, చలో ఎస్ ఏంటో బాగుంది నాన్న. ఎస్ని కనుక చూస్తే మనకి ఇమీడియట్గా ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి. ఓకేనా, సో చూద్దాం ఎస్తో బిగిన్ చేయొచ్చా. కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ కన్వెన్షనల్. ఇది ఆర్ కదా, ఎస్ తీసుకోవాలి. సో ఎస్ తీసుకుంటే కంపోస్టబుల్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఈజ్ నాట్ అ బ్లాంకెట్ సొల్యూషన్. ఓకే, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ దేంతో చేయడం గురించి? కంపోస్టబుల్ ప్లాస్టిక్తో చేయడం గురించి. ఈజ్ నాట్ అ బ్లాంకెట్ సొల్యూషన్. ఇది 100% క్యూరబుల్ సొల్యూషన్ మొత్తం ప్లాస్టిక్ అనే ప్రాబ్లమ్కి అని చెప్పట్లేదు. బట్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ వాడితే బాగుందని చెప్తున్నాం. కంపోస్టబుల్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఈజ్ నాట్ అ బ్లాంకెట్ సొల్యూషన్ బట్. సో డిస్కషన్ కంటిన్యూస్. బాగుంది, ఎస్తో బిగిన్ చేయొచ్చు బికాస్ నౌన్ ఇంట్రొడక్షన్ అయితే కనిపిస్తుంది. ఇట్స్ అబౌట్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ యూసేజ్ అండ్ యూజింగ్ ఇట్ ఇన్ ద ప్యాకేజింగ్ పర్పస్. సౌండ్స్ లైక్ ప్రాపర్ ఇంట్రొడక్షన్ టు మీ. ఇది నీట్గా ఒక పారాగ్రాఫ్ బిగినింగ్ లాగా అయితే నాకు అనిపించింది. ఓకే, ఉంచుదాం అలాగా. ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎస్ తర్వాత క్యూ వచ్చే ఛాన్స్ ఉంది, ఎస్ తర్వాత ఆర్ వచ్చే ఛాన్స్ ఉంది. కనెక్ట్ చేయండి. బట్ తర్వాత మీరు బట్ రాదర్ వన్ అనాలా, లేకపోతే బట్ తర్వాత కంపోస్టబుల్ ప్లాస్టిక్సా? ఆల్రెడీ ఇక్కడ యూస్ చేసాం. కంపోస్టబుల్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఇస్ నాట్ అ బ్లాంకెట్ సొల్యూషన్ బట్ కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్. అబ్జర్వ్ చేస్తే ఒకటేసారి ఇమీడియట్గా ఈ యూసేజ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ పక్కనే జరిగే ఛాన్స్ ఉందా? ఐ గెస్ నో. ఓకే, ఈ తర్వాత డిస్కషన్లో వచ్చే ఛాన్స్, పక్కన వచ్చే ఛాన్స్ లేకపోవచ్చు. అట్లాంటప్పుడు మనం ఎస్ తర్వాత ఒక్కసారి క్యూ పెట్టి చూద్దాం. ఓకేనా, ఎస్ తర్వాత క్యూ పెడితే రాదర్ వన్ ఫర్ స్పెసిఫిక్ టార్గెటెడ్ అప్లికేషన్స్ యాజ్ అ మెజారిటీ ఆఫ్ తర్వాత ఎస్ తర్వాత క్యూ తర్వాత ఆర్, మెజారిటీ ఆఫ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్. ఇప్పుడు చూడండి, ఉన్న మెజారిటీ ఆఫ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ మనం టార్గెటెడ్ అప్లికేషన్స్ కోసం వాడతాం.
అంటే మీనింగ్ అన్నిటికీ ఒకటే కాదు, టార్గెటెడ్ అప్లికేషన్కి, ఓకేనా. స్పెసిఫిక్ ఏరియా రిక్వైర్మెంట్లో స్పెసిఫిక్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ని యూస్ చేయడం, టార్గెటెడ్ అప్లికేషన్ అనమాట. యాజ్ అ మెజారిటీ ఆఫ్ తర్వాత చూసుకుంటే ఈ క్యూ తర్వాత ఆర్ చెప్పాలి అంటే మెజారిటీ ఆఫ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ కన్వెన్షనల్ ప్లాస్టిక్స్. ఇప్పుడు చూడండి, కన్వెన్షనల్ అనేది అడ్జెక్టివ్, కన్వెన్షనల్ తర్వాత ఇమీడియట్గా నౌన్ రిక్వైర్మెంట్ ఉంది, కన్వెన్షనల్ ప్లాస్టిక్, ఆర్పీ కూడా మ్యాచ్ అవుతుంది. ప్లాస్టిక్స్ అండ్ నాట్ అవైలబుల్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీస్ ఇన్ ఇండియా, ప్రాపర్లీ క్లోజ్ కూడా అవుతుంది ఇక్కడ విత్ అ నౌన్, రైట్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. మీకు ఇక్కడ ఫుల్ స్టాప్స్ ఇవ్వరు నాన్న, ఫుల్ స్టాప్ ఏమీ ఇవ్వరు, ఓకేనా. రైట్ పెట్టానని అనుకోండి, అది ప్రాపర్గా క్లోజ్ అవుతుంది దీంతో, ఓకేనా. డిస్కషన్ ఎండ్స్ హియర్. సో ఎస్క్యూఆర్పీ ఈజ్ ది పర్ఫెక్ట్ ఆన్సర్. బట్ హోల్డ్ ఆన్ మీరు అనుకుంటారు, సార్ మీకు ఎలా తెలిసింది ఆన్సర్ అని. సి గైస్, అది మీ ఇంట్యూషన్ చెప్తుంది. ఇప్పుడు ఒకసారి నీట్గా వినండి ఎలా చేసాము క్వశ్చన్ని. ఇక్కడ చూడండి, పీతో ఎండ్ అవుతుంది, పీ ప్రాపర్ ఎండింగ్ ఇండియా అనే ఒక నౌన్ తోటి స్టేట్మెంట్ చదివితే అది క్లోజింగ్ స్టేట్మెంట్ లాగా నాకు అనిపించింది. అదే ఒకసారి మీరు ట్రై చేయండి, ఎస్ అనేది క్లోజింగ్ స్టేట్మెంట్ అవుతుందా. ఎస్ చదివితే కంపోస్టబుల్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఇస్ నాట్ అ బ్లాంకెట్ సొల్యూషన్, బట్ కనిపిస్తుంది కదా. బట్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ కావాలి. ఆఫ్టర్ ద వర్డ్ బట్ ద డిస్కషన్ హ్యాస్ టు కంటిన్యూ, అట్లాంటప్పుడు ఎస్ ఎండింగ్లో రాదు. ఆ బేసిస్ పైన చూస్తే ఆప్షన్ 2 నేను తీసేస్తాను. ఇక్కడ చూస్తే క్యూ ఎండింగ్లో ఉంది, క్యూ చూస్తే క్యూలో ఆఫ్ కనిపిస్తే ఎండింగ్లో. ఆఫ్ ఈజ్ అ ప్రిపోజిషన్ అండ్ అ పారాగ్రాఫ్ విల్ నాట్ క్లోజ్ విత్ అ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ నీడ్స్ అ డిస్కషన్ టు కంటిన్యూ, మూవ్ ఆన్, రైట్. అలా చూస్తే క్యూ కూడా ఎండింగ్లో రాదు. మీరు చూస్తున్నారా ఎలా మనం ఎలిమినేషన్ చేస్తాం, షార్ట్ కట్స్ ఏంటి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్. ఇది నాన్న స్మార్ట్నెస్ అంటే, దీన్ని వాడండి కొద్దిసేపు. నాకు ఇంగ్లీష్ రాదు అనకండి నాన్న, ప్లీజ్ ఇంగ్లీష్ రాదు అనకండి. దీన్ని వాడడం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కటి వస్తుంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, కరెంట్ అఫైర్స్, ఎకానమిక్స్, యూ నేమ్ ఇట్ గైస్. మీకు రానిది ఏం లేదు, మీరు దీన్ని వాడండి ఫస్ట్, ఓకేనా. ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకోండి లోపల నుంచి. అండ్ ఒక్కసారి కనుక మీరు ఏదైనా ప్రాపర్గా చేయగలిగారు ఒక క్వశ్చన్ని అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఆటోమేటిక్గా ఫ్లోలో చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ చూడండి, ఆర్పీక్యూఎస్లో ఎస్తో ఎండ్ చేసి ఛాన్స్ ఏమైనా ఉందా. ఎస్ చూస్తే ఎస్లో ఆల్రెడీ మనం ఎలిమినేట్ చేసాం, బట్తో ఎండ్ అవుతుంది, అట్లాంటప్పుడు ఇది కూడా రాంగ్. మరి చూడండి, ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఎలిమినేట్. ఆప్షన్ 2, ఆప్షన్ 3, 4 ఆర్ ఆల్రెడీ ఎలిమినేటెడ్ మై డియర్. అట్లాంటప్పుడు ఆన్సర్ ఏం కావాలి, ఆప్షన్ 1. నేను అనవసరంగా మీ ఇవన్నీ చదివాను, కానీ నేను చెప్పాలంటే ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ఆల్రెడీ ఆన్సర్ దొరికేసింది నాకు. దిస్ ఈస్ ది స్మార్ట్నెస్ మై డియర్, ఓకే. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఎస్క్యూఆర్పీ, ఓకేనా. ప్రాపర్ ఆన్సర్ అయిపోయింది. మీరు ఒకసారి మళ్ళీ రాసి చూపిస్తున్నా, అక్కడ కనపడకపోతే ఎస్క్యూఆర్పీ చదువుకోండి ఒకసారి, వీడియో పాస్ చేసి అది కరెక్ట్ ఫ్లోలో ఉంటుంది. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. రిడిక్యూల్, ఇది చాలా ఈజీ నాన్న. ఒకసారి చూడండి, ఇచ్చింది ఏంటో చూద్దాం ఫస్ట్. అడిగింది ఏంటి, సేమ్ మీనింగ్ అడుగుతున్నారు, సినానిమ్. ద వర్డ్ దట్ ఈస్ గివెన్ ఇస్ రిడిక్యూల్. రిడిక్యూల్ సింప్లీ మీన్స్ టు మాక్ సంబడి, ఓకే. క్రిటిసైజ్ సమ్వన్ ఆర్ మాక్ సమ్వన్. వేరే పర్సన్స్ని మనం చులకన చేసి మాట్లాడడం, క్రిటిసైజ్, ఓకే. క్రిటిసైజ్ సమ్వన్ ఆర్ మాక్ సమ్వన్, ఎవరైనా కూడా మాక్ చేయడం, క్రిటిసైజ్ చేయడం, ఓకేనా. హేళన చేయడం, ఎగతాళి అంటాం యాక్చువల్గా, ఓకే. ఎగతాళి చేసి మాట్లాడడం. ఆ ఎగతాళి చేసి మాట్లాడడానికి మనం ఏమంటాం అంటే రిడిక్యూల్ సమ్వన్. దానికి ఆపోజిట్లో ఏమొస్తుంది, సారీ సేమ్ అడిగారు కాబట్టి సినోనిమే. సో క్రిటిసిజం అనే వర్డే కావాలి, సేమ్ మీనింగ్ కావాలి కాబట్టి క్రిటిసిజమే కావాలి. ప్యాథాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ దట్ కాజ్ డిసీజెస్. మీకు ఫీవర్ వచ్చినప్పుడు అది ఏ వైరల్ ఫీవర్ టెస్ట్ చేయాలంటే మీరు ప్యాథాలజికల్ డిపార్ట్మెంట్కి పంపించాలి మీ బ్లడ్ని, యూరిన్ శాంపుల్స్ని, అవునా కదా. వాళ్ళు స్టడీ చేస్తారు ఉన్న బ్యాక్టీరియా ఏంటి, వైరస్ ఏంటి, దేనివల్ల డిసీజ్ వచ్చింది. దాన్ని అంటాం మనం స్టడీ ఆఫ్ ప్యాథోజెన్స్ని మనం అంటాం ప్యాథాలజీ. వైరస్, బ్యాక్టీరియా స్టడీ చేయడం, ఓకే. దిస్ వర్డ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద గివెన్ క్వశ్చన్, ఓకే. డెరిజన్ అనే వర్డ్ కనిపిస్తుంది. రెజల్యూట్గా ఉండడం అంటే మీనింగ్ ఏంటి అంటే టు బి మోరలీ స్ట్రాంగ్, డిటర్మినేషన్ చూపిస్తుంది. ఇఫ్ ఐ సే యూ ఆర్ రెజల్యూట్, యూ ఆర్ డిటర్మైండ్, ఓకేనా. స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్న పర్సన్ గురించి మాట్లాడంటే రెజల్యూట్ పర్సన్ అంటాం, బ్రేవ్, స్ట్రాంగ్ పర్సన్. బట్ దిస్ వర్డ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద గివెన్ క్వశ్చన్, ఓకేనా. డెరివేషన్ అనేది మనం చూస్తే దేని నుంచి ఏది వచ్చింది, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో మీరు చూస్తారు చాలా ఫార్ములాస్ మనం డిరైవ్ చేస్తాం, ప్రూవ్ చేస్తాం, అవునా. డెరివేషన్స్ ఆర్ డిఫరెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిలేటెడ్. రెడిక్యూల్కి డైరెక్ట్ వర్డ్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ద వర్డ్ ఈజ్ డెరిషన్. డెరిషన్ అన్న కూడా డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే టు క్రిటిసైజ్ సమ్వన్, టు రిడిక్యూల్ సమ్వన్, ఈజీ అన్న సేమ్ మీనింగ్. ఇది ఒక సినానిమస్ వర్డ్ అనమాట. సో రిడిక్యూల్కి ఇంకొక వర్డ్ ఏంటి అంటే డెరిషన్ అనే వర్డ్ స్పెల్లింగ్ కూడా చూసుకోండి, రేపు ఎగ్జామినేషన్లో స్పెల్లింగ్ కూడా రావచ్చు ఈజీగా. దీని మీనింగ్ కూడా రెడిక్యూల్ అవుతుంది. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 14, ఓకే. క్వశ్చన్ నెంబర్ 14లో ఏబిసిడి క్వశ్చన్, మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే అరేంజ్మెంట్ క్వశ్చన్. ఈసారి మీరు చేసి చూడండి ఒకసారి, మీకు ఆన్సర్ వస్తుందా. ఎలిమినేషన్తో ఆన్సర్ చేయాలి, ఓకేనా. అబ్జర్వ్ చేయండి, ఏడిఏసి, ఓకేనా. ఏతో ఎండ్ అవుతుందా లేదా ఒకసారి మనం చూద్దాం, ఏతో ఎండ్ అవుతుందా లేదా. ఏలో ఏముంది లాస్ట్లో, ఏలో కనిపిస్తుంది టెక్నాలజీస్, ఓకే.
బీన్ స్లో టు అడాప్ట్ దీస్ టెక్నాలజీస్ బాగానే ఉంది, ప్రాబ్లం లేదు, బట్ చూడాల్సి వస్తుంది. ఓకేనా. డీతో ఎండ్ అవుతుందా? విత్ ఇన్ ది హాస్పిటల్ సెట్టింగ్ ఉంది. సీతో చూడండి ఆఫ్ బోత్ దీస్ ప్రొఫెషన్స్ ప్రాబ్లం తెలవట్లేదు అనమాట. బిగినింగ్లోకి వద్దాం. సీనా లేకపోతే ఏనా లేకపోతే బీనా లేకపోతే డీనా? ఓకేనా, సిఏబిడి. చలో ఫస్ట్ వచ్చే స్టేట్మెంట్ ఏది తెలిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. ఒక్కటి కూడా మిక్స్ అవ్వట్లేదు, ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సీతోనా, ఏతోనా, బీనా, డీనా? బిగిన్ ఎలా చేయాలి ఒకసారి చూద్దాం నాన్న. ఓకేనా. ఆప్షన్ మనం కనుక ఒకసారి 1 తీసుకుంటే సీతో బిగిన్ చేయొచ్చా? ఆఫ్తో బిగిన్ అయ్యే ఛాన్స్లో ఆప్షన్ 1 గాన్. ఏతో బిగిన్ చేయొచ్చా? బీన్. అసలు ఇక్కడ యాక్చువల్గా స్టేట్మెంట్ ఉంది కదా, ఇది చదవాల్సి వస్తుంది. ఇచ్చండి ఒకసారి. నర్సెస్ అన్లైక్ ఫిజిషియన్స్ హ్యావ్ వచ్చింది అంటే హ్యావ్ రిక్వైర్స్ ద థర్డ్ ఫామ్ ఆఫ్టర్ ఇట్. యూ నీడ్ టు రైట్ 1V3 ఆఫ్టర్ ఇట్. అట్లాంటప్పుడు నర్సెస్ అన్లైక్ ఫిజిషియన్స్ హ్యావ్ తర్వాత అండ్ వస్తుందా? నో ఛాన్స్ ఆఫ్ అ కంజంక్షన్. అట్లాంటప్పుడు బీతో బిగిన్ చేయలేం, ఇది రాంగ్. ఓకేనా. అండ్ ఆల్రెడీ చెప్పాం సి ఆఫ్ ప్రిపోజిషన్తో బిగిన్ చేయలేం, ఇది రాంగ్. ఓకేనా. ఏ విధంగా చూసినా కూడా ఆఫ్ అక్కడ రాదు. హ్యావ్ తర్వాత ఒక V3 ఫామ్ రావాలి, రైట్. ఒక హెల్పింగ్ వర్బ్ ఉన్న చలేగా, రైట్. అట్లాంటప్పుడు ఈ 2 వెళ్ళిపోయినాయి. డి చూస్తే విత్ ఇన్ ది హాస్పిటల్ సెట్టింగ్ ఏంటి? హ్యావ్ తర్వాత ఒక థర్డ్ ఫామ్ రిక్వైర్మెంట్ ఉంది, ఇది కూడా రాంగ్. అట్లాంటప్పుడు డైరెక్ట్ ఆన్సర్ దొరికినట్టే కదా. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2. చూసారా, స్టార్టింగ్ ఎండింగ్ డిసైడ్ చేయండి, ఆన్సర్ వస్తుంది ఆటోమేటిక్గా, రైట్. చూడండి, హ్యావ్ తర్వాత బీన్ సెట్టింగ్ బాగుంది. ఓకేనా. హ్యావ్ బీన్ మీరు చాలాసార్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో విని కూడా ఉంటారు. హ్యావ్ విల్ టేక్ బీన్ ఆఫ్టర్ ఇట్. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ సంథింగ్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ అ రాంగ్ టైమ్. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ ఆర్ ది ఎక్స్ప్రెషన్స్ అండ్ హ్యావ్ విల్ ఆల్వేస్ గో విత్ బీన్, నో ప్రాబ్లం. బీన్ ఇస్ ది థర్డ్ ఫామ్, బీ ఫామ్ ఎక్స్ప్రెషన్లో థర్డ్ ఫామ్ ఇది. బాగుంది, చదవండి. నర్సెస్ అన్లైక్ ఫిజిషియన్స్ హ్యావ్ బీన్ స్లో టు అడాప్ట్ దీస్ టెక్నాలజీస్. కొత్తగా వచ్చిన టెక్నాలజీస్కి డాక్టర్స్ అడాప్ట్ అవుతున్నారు కానీ నర్సెస్కి కొంచెం కష్టం అవుతుందని చెప్తున్నాం. ఓకేనా. టెక్నాలజీస్ ఏ తర్వాత చూస్తే బీ అండ్ ద రీజన్స్ ఫర్ దిస్ మే రిలేట్ టు ద స్టేటస్. దీనికి రీజన్స్ ఎందుకు అడాప్ట్ అవ్వలేకపోతున్నారు, దీనికి రీజన్స్ చూస్తే రిలేట్ టు ద స్టేటస్ ఏంది? స్టేటస్ ఆఫ్ బోత్ దీస్ ప్రొఫెషన్స్. ఇద్దరి ప్రొఫెషన్స్లో స్టేటస్లో డిఫరెన్స్ ఉంది, వాళ్ళ నాలెడ్జ్లో డిఫరెన్స్ ఉంటుంది కదా, అదే రీజన్ కావచ్చు. అండర్స్టాండింగ్ అంతగా నర్సెస్కి లేకపోవడం. డాక్టర్స్ టెక్నికల్లీ అడ్వాన్స్డ్ కాబట్టి నేర్చుకుంటారు. ఓకే. ఏబీసీ ప్రాపర్ ఫ్లోలో ఉంది. డి విత్ ఇన్ ద హాస్పిటల్ సెట్టింగ్ బాగుంది, ఎక్కడ కూడా చేంజ్ అక్కర్లా, ఇచ్చిన ఏబిసిడి సెట్టింగే బాగుంది. ఓకేనా. దిస్ ఈస్ కరెక్ట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మళ్ళీ ఒకసారి నీట్గా వెనక్కి వెళ్ళిపోయి కూల్గా చెక్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే. నాదిర్ చాలా రిపీటెడ్ క్వశ్చన్ అన్న. ఇట్స్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్, అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ వర్డ్ ఇన్ యువర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆల్సో. రైట్. నాదిర్ అనే వర్డ్ గుర్తొస్తే మీరు గుర్తుపెట్టుకోండి, ఇమీడియట్గా ఫస్ట్ మీ బ్రెయిన్లో ఈ వర్డ్ గుర్తు రావాలి, జెనిత్. ఓకే. జెనిత్ పాయింట్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మౌంటైన్ కనుక తీసుకున్నారంటే, హిల్ తీసుకున్నారనుకోండి, దాంట్లో టాప్ మోస్ట్ పాయింట్ని మనం జనరల్గా ఏమంటాం అంటే జెనిత్ పాయింట్ అంటాం. జెనిత్ పాయింట్ ఈస్ ది టాప్ మోస్ట్ పాయింట్, హైయెస్ట్ పాయింట్, పీక్ పాయింట్. ఓకేనా. ఆ పీక్ పాయింట్ని చూపించాలంటే మనం వాడతాం జెనిత్. ఓకే. టాప్ మోస్ట్, రైట్. ఆపోజిట్గా దానికి చూస్తే దాని ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే నాదిర్ వస్తుంది. ఓకే. అన్ని పాయింట్స్ కంటే హయ్యెస్ట్ పాయింట్ మనం అంటాం జెనిత్ అని. అన్ని పాయింట్స్ కంటే లోయెస్ట్ పాయింట్, బాటంలో ఉండే పాయింట్, గ్రౌండ్ లెవెల్లో ఉండే పాయింట్, జీరో లెవెల్లో ఉండే పాయింట్, ద పాయింట్ దట్ ఈజ్ లయింగ్ ఎట్ ద బాటమ్ ఈజ్ బేసికలీ కాల్డ్ నాదిర్ పాయింట్ అంటాం. దీన్ని అంటాం నాదిర్ పాయింట్, దీన్ని అంటాం జెనిత్ పాయింట్. సో బేసిక్లీ నాదిర్ రెఫర్స్ టు ద బాటమ్ మోస్ట్ పాయింట్ ఆర్ బాటమ్ మోస్ట్ లెవెల్, అండ్ జెనిత్ రెఫర్స్ టు ద టాప్ మోస్ట్ పాయింట్ అండ్ టాప్ మోస్ట్ లెవెల్ ఆర్ లేయర్. ఓకేనా. అలా చూసుకుంటే ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? అడిగింది ఏంటి? ఆపోజిట్ వర్డే కాబట్టి మీరు చెక్ చేసుకుంటారండి. నాదిర్కి ఆపోజిట్లో జెనిత్ కావాలి, టాప్ మోస్ట్ అనే మీనింగ్ కావాలి, బాటమ్ సిననిమ్ అవుతుంది, బేస్ కూడా సిననిమే. దిస్ ఈస్ ది బేస్ పాయింట్, జీరో లెవెల్ పాయింట్, గ్రౌండ్ పాయింట్ అండ్ బాటమ్ మోస్ట్ పాయింట్. ఇవి సిననిమ్స్ అవుతాయి, యాంటనిమ్ కావాలి, ఆపోజిట్. క్లైమాక్స్ ఉంది డొసైల్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అ డొసైల్ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ ఆర్డర్స్. నువ్వు ఏదైతే ఆర్డర్స్ ఇస్తావో అది బ్లైండ్గా కనుక ఒక పర్సన్ అపోజ్ చేయకుండా ఫాలో అయ్యే పర్సన్ ఉంటే ఆ పర్సన్ని డొసైల్ పర్సన్ అంటాం. సబ్మిసివ్ పర్సన్స్ అని కూడా అంటాం. వి కాల్ దెమ్ సబ్మిసివ్. నువ్వు ఇచ్చిన ఆర్డర్స్ని బ్లైండ్గా ఫాలో అవుతాడు, నువ్వు చెప్పినవన్నీ చేస్తాడు. ఓకేనా. మంచి చెడు. బట్ దిస్ వర్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద క్వశ్చన్. ఆన్సర్ ఇంకేం మిగులుతుంది? ఆన్సర్ ఏం కావాలంటే ఆప్షన్ 4 క్లైమాక్స్. క్లైమాక్స్ ఈజ్ ది పీక్ పాయింట్ ఆఫ్ ఎనీ ఎమోషన్. మూవీలో క్లైమాక్స్ అనేది పీక్ పాయింట్, ఎమోషన్స్లో కూడా క్లైమాక్స్ పీక్ పాయింట్. క్లైమాక్స్ అనేది మీ అందరికీ రిలేట్ కూడా అవుతుంది, అవునా కదా, రైట్. క్లైమాక్స్ రీచ్ అయ్యామంటే పీక్ పాయింట్ రీచ్ అయినట్టు. సో గుర్తుపెట్టేసుకోండి, క్లైమాక్స్ అనేది టాప్ మోస్ట్ పాయింట్ని చూపిస్తుంది కాబట్టి ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ క్లైమాక్స్. ఓకే, ఈజీ. సో నాదిర్కి ఆన్సర్ జెనిత్ అవ్వచ్చు ఆర్ టాప్ మోస్ట్ పాయింట్ క్లైమాక్స్ కూడా అవ్వచ్చు. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. అనామలస్. ఓకేనా, రైట్. అనామలీ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ కాల్ సంథింగ్ యాజ్ అన్ అనామలీ,
దట్ థింగ్ ఈజ్ అబ్నార్మల్. అబ్నార్మాలిటీ ఎప్పుడైనా చూపించాలంటే వెనెవర్ వీ వాంట్ టు షో ది అబ్నార్మాలిటీ ఇన్ సంథింగ్ ఆర్ డీవియేషన్ ఇన్ సంథింగ్. ఓకే, డీవియేషన్ ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ సంథింగ్ దట్ ఈస్ రొటీన్. ఓకేనా, రొటీన్ నుంచి ఎప్పుడైనా కూడా ఏదైనా డీవియేట్ అయిపోయి కొత్తగా కనిపిస్తే ఆ పెక్యూలియారిటీని చూపించే వర్డ్ ఏంటి అంటే అనామలీ. దానికి ఆపోజిట్ ఏమవుతుంది, రైట్? అంటే నార్మల్ కాకుండా అబ్నార్మల్గా అది కనిపించాలి. అట్లాంటప్పుడు ఆన్సర్లో నార్మల్ అనే సెన్స్ రావాలి ఆన్సర్ ఆపోజిట్లో. అయితే ఎండమిక్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎండమిక్ అనేది ద వీకెండ్ స్టేట్ ఆఫ్ ఎనీ న్యాచురల్ డిసీజ్. కరోనా కూడా ఎండమిక్ స్టేజ్లో ఇప్పుడు ఉంది, వస్తుంది కానీ ఎక్కువగా ఎఫెక్ట్ కాదు, ఆ స్టేట్ ఎండమిక్ అంటాం. బట్ సంబంధం లేదు కదా, రైట్? కస్టమరీ ఉంది. అవుట్లాండిష్ బిహేవియర్ అంటే స్ట్రేంజ్. దీని మీనింగ్ ఏంటి యాక్చువల్గా? అవుట్లాండిష్ అంటే మీనింగ్ ఏంటి అంటే స్ట్రేంజ్ బిహేవియర్. గుర్తుపెట్టుకోండి, అనామలీ కూడా స్ట్రేంజ్నెస్ని చూపిస్తుంది. దిస్ వర్డ్ ఇస్ సమ్ వర్డ్ సినానిమస్. ఓకేనా, ఏలియన్ కూడా ఓకేనా సినానిమస్, కొత్తగా చేయడం ఏదైనా కూడా ఏలియన్. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ సినోనిమ్స్. ఓకే, 3 and 4. కస్టమరీ అనే వర్డ్ తీసుకుంటే దిస్ వర్డ్ ఈస్ ది ఆపోజిట్ వర్డ్. ఇక్కడ తీసుకుంటే దిస్ ఇస్ ది ఓన్లీ వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్. సో కస్టమరీ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ డన్ ట్రెడిషనలీ. ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ కస్టమరీ, అది దేని చూపిస్తుంది అంటే దట్ షోస్ ట్రెడిషన్. ఓకేనా, దేని చూపిస్తుంది? ట్రెడిషన్. ఓకే, ట్రెడిషన్ గురించి మాట. ట్రెడిషనల్ థింగ్స్ని మనం ఏమంటాం యాక్చువల్గా? థింగ్స్ దట్ హ్యాపెన్ రెగ్యులర్లీ, రొటీన్ థింగ్స్. ఓకేనా, రొటీన్ థింగ్స్ ఎప్పుడు జరిగేలానే కనుక ఇది కూడా జరుగుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని మనం అంటాం ట్రెడిషనల్ థింగ్. ఆ ట్రెడిషనల్ థింగ్స్ చూపించే ఇంకొక వర్డ్ ఏంటి అంటే కస్టమరీ. ఓకే, వర్డ్ స్పెల్లింగ్ కూడా చూసుకోండి. కస్టమరీలో మీకు ఏ రావాలి, ఈజీయా? సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే కస్టమరీ. అబ్నార్మాలిటీ, బట్ కస్టమరీ థింగ్స్ ఆర్ నార్మల్. వీ కెన్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. ఈజీ. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. హీ సెడ్ ఐ విల్ నెవర్ హర్ట్ యూ. ఇక్కడ ఇండైరెక్ట్ ఫామ్ని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇది ఇన్వర్టెడ్ కామర్స్ చూసిన వెంటనే మీకు స్ట్రైక్ అయిపోవాలి. ఇచ్చిన స్టేట్మెంట్ స్పీచెస్ అనే టాపిక్ నుంచి వస్తుంది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, హీ సెడ్ ఐ విల్ నెవర్ హర్ట్ యూ. ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తాం సెకండ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. విల్ చూసిన వెంటనే మీరు చెప్పాలి ఆన్సర్లో విల్ కన్వర్షన్ వుడ్లోకి జరగాలి. విల్ అనే ఉండే ఛాన్స్ లేదు. ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. విల్ ప్లస్లో వుడ్ వస్తుంది. వీ కెన్ ఎక్స్పెక్ట్ ద వర్డ్ వుడ్ టు అపియర్ ఇన్ ది ఆప్షన్స్ బట్ నాట్ షుడ్. షుడ్ విల్ నాట్ హ్యాపెన్. విల్ నాట్ రిమైన్ ద సేమ్. వుడ్ రావాలి. అట్లాంటప్పుడు ఎలిమినేషన్ అయిపోయింది. డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఎలిమినేషన్ గైస్. వాయిస్ క్వశ్చన్స్ని ఎలా అయితే ఎలిమినేషన్ చేస్తారో మీరు అలానే స్పీచ్ క్వశ్చన్స్ని కూడా చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఆన్సర్ రాసినందుకు మెడల్ ఇవ్వరు, గోల్డ్ మెడల్ నీకు ప్రెసిడెంట్ ఇవ్వడు. ఓకేనా, యూ డోంట్ హ్యావ్ టు రైట్ ది ఆన్సర్, ఎలిమినేట్ ది ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అండ్ రీచ్ ది కరెక్ట్ వన్. దాట్స్ ఇట్. లెట్స్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్. చూస్ సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్. స్పెల్లింగ్ ఎర్రర్ చూస్తే ఎక్కడ స్పెల్లింగ్ ఎర్రర్ లేదో చెప్పాలంట. ఓకేనా, టేక్ బాగానే ఉంది, దిస్ దాకా బాగానే ఉంది. ఇష్యూలో డబల్ ఎస్ ఉండాలి కదా. ఇష్యూ ఈజ్ రిటర్న్ విత్ సింగిల్ ఎస్. ఆల్ ద 3 ఆప్షన్స్ ఆర్ రిటర్న్ ప్రాపర్లీ. ఇక్కడ దాకా బాగానే ఉంది, ఇక్కడ దాకా కూడా బాగానే ఉంది. ఓకేనా, సో ఇది ఒకటి రాంగ్. సో ఆప్షన్ 1 ఈస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఓకే, కాంటెస్ట్ రైట్. నెక్స్ట్ వెరీ అని చెప్పాలి అనుకుంటే వెరీలో వ్యారీ రాయం కదా. వ్యారీ మీన్స్ చేంజ్, రైట్? సో వెరీ రాయాలి కాబట్టి వెరీ సీరియస్లీ రాయాలి కాబట్టి ఏ రాదు. దట్ మీన్స్ ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ కాంటెస్ట్. సీరియస్లీ చూసినా కూడా ఇక్కడ రాంగే ఉంది. సీరియస్లీ ఇక్కడ రాంగ్ ఉంది, సీరియస్లీ ఇక్కడ కూడా రాంగ్ ఉంది. ద వర్డ్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ సీరియస్లీ ఈజ్ రిటర్న్ అప్రాప్రియేట్లీ ఇన్ థర్డ్ ఆప్షన్. సో అయితే ఏది కరెక్ట్గా ఉంది? విచ్ సెంటెన్స్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద ఎర్రర్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్? ఆప్షన్ 3. ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. ఇక్కడ దాకా అంతా కూడా క్లియర్గా ఉంది కదా. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 19. రైట్, ఫోకస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 19లో ఏమడుగుతున్నారు? సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ ఇంప్రూవ్ ద బ్రాకెటెడ్. సేమ్ గైస్, ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్, నో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఆప్షన్. ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఇచ్చింది బ్రాకెట్లో ఉన్నది కరెక్టా రాంగా? ఇక్కడ దాకా ఏమైనా డిఫికల్ట్ అనిపిస్తున్నాయా? అండ్ మర్చిపోకండి, మనం ఏదైతే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తామో వాటిలో మీ స్కోర్ కూడా ఎంత వచ్చింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక 1 సెకండ్ తీసుకొని వీడియో నేను ఇది కూడా పర్సనల్ నా మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎవరైతే స్టూడెంట్స్ ఈ వీడియోని చూస్తున్నారో అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటిదాకా చూసారో మీకు కనుక ఈ కంటెంట్ చాలా చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్లో నేను ప్రొవైడ్ చేసే కంటెంట్ హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అంటే మన వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. నాలెడ్జ్ని అందరికీ కూడా మనం కలిసికట్టుగా షేర్ చేద్దాం. అందరినీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. నా ఛానల్ పెట్టినప్పుడు నా ఎయిమ్ అండ్ గోల్ ఏముండిందంటే నాన్న, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సఫర్ అవుతున్నాడో ప్రతి తెలుగు మీడియం స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్లో మార్క్స్ కొట్టాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయాలి, ఆర్ ఫుల్ స్కోర్ కూడా స్కోర్ చేయాలి. ఓకేనా, ఈ బిలీఫ్ సిస్టమ్ స్టార్ట్ కావాలి.
సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఈజీగా ట్యాకిల్ మీరు చేయగలగాలి అనే ఒక పర్పస్తో, ఒక మోటోతో, ఒక మోటివ్ తోటి నేను ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్యూర్ ఇంగ్లీష్ ఛానల్. దీంట్లో నేను ప్రొవైడ్ చేసే కంటెంట్ వేరే ఎవరు కూడా మ్యాచ్ చేయలేరు. మీరు కావాలంటే చెక్ కూడా చేసుకున్నాను, ఓకేనా? రైట్. ఇంత ఎఫర్ట్స్ పెట్టి నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయంటే మన ఫ్యామిలీ, సబ్స్క్రైబర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడంలో, దాన్ని ఇంక్రీజ్ చేయడంలో, మన ఫ్యామిలీ ఇంకా పెరగడానికి మీరు కూడా మీ ఎఫర్ట్స్ని ఇవ్వచ్చు. షేర్ చేయండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి. మన ఫ్యామిలీని ఇంకా పెద్దగా చేయడానికి మనం ట్రై చేద్దాం. ఆల్రెడీ 11,000 సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అయ్యాం. అండ్ ఐ హోప్ ఇంకా ఈ నెంబర్ అనేది చాలా పెద్దగా అవ్వాలని కోరుకుంటున్నాను, ఓకేనా? చలో, మీ అందరికి కనుక వీడియోస్ వెళ్ళిపోతున్నాయి అంటే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఫ్రెండ్ జోన్లో ప్రతి ఒక్క ఫ్రెండ్కి మన ఇంగ్లీష్ ఛానల్ ఉంది. ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉంటే ఛానల్ 100% యూజ్ అవుతుంది. షేర్ అయితే చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఈ క్వశ్చన్లో వెన్ యూ రైడ్ అ హార్స్ యూ సాట్ ఆన్ ఇట్ అండ్ కంట్రోల్ ఇట్స్ మూమెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్కి నేను ఇందాక చెప్పిన పాయింట్ అర్థమైందో వాళ్ళు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తున్నాను, ఓకేనా? చూడండి, వెన్ యూ రైడ్ అ హార్స్, ఎప్పుడైతే నువ్వు ఒక హార్స్ని నడుపుతావో ఏం చేయాలి? నువ్వు యూ సిట్ ఆన్ ఇట్. ఫస్ట్ నువ్వు దానిపైన కూర్చోవాలి. చెప్పాలి అంటే రైడ్ అనే వర్బ్ని మనం ప్రెజెంట్ టెన్స్లో రాసాం. వెన్ యూ రైడ్ అ హార్స్ V1లో రాసామంటే ప్యారలిజం చూడండి, నెక్స్ట్ వచ్చేది కూడా V1 రావాలి. వెన్ యూ రైడ్ అ హార్స్ యూ సాట్ ఆన్ ఇట్. గైస్, సిట్కి పాస్ట్ టెన్స్ అవుతుంది సాట్. వీ నీడ్ టు రైట్ V1 ఓన్లీ బట్ నాట్ V2. అట్లాంటప్పుడు ఇక్కడ మనం చెప్పాల్సింది యూ సాట్ ఆన్ ఇట్ కాదు, వి సే యూ సిట్ ఆన్ ఇట్. ఓకేనా? సో అట్లాంటప్పుడు యూ సిట్ ఆన్ ఇట్ అని రాయాలి. అండ్ కంట్రోల్ ఇట్స్ మూమెంట్స్. ఇది తెలిసిన వాళ్ళకి కూడా ఆన్సర్ వస్తుంది చూడండి. దేని యొక్క మూమెంట్స్ని మనం కంట్రోల్ చేయాలి? వీ నీడ్ టు కంట్రోల్ ద హార్సెస్ మూమెంట్స్. హార్స్ యొక్క మూమెంట్స్ అని చెప్పాలి అంటే యొక్క అనే సెన్స్లో ఇట్ తర్వాత అపాస్ట్రఫీ వస్తుందా రాదా? ఇన్ ద వెరీ సేమ్ వీడియో ఇన్ ద లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ నేను మీకు చెప్పాను, యొక్క అనే సెన్స్ కోసం ఎప్పుడు కూడా అపాస్ట్రఫీ రాయలేము, బట్ ఇట్ ఈస్ అనే దానికి షార్ట్ కట్లో అపాస్ట్రఫీ వస్తుంది. యొక్క అనే సెన్స్ ఇక్కడ హార్స్ యొక్క మూమెంట్స్ యొక్క అనే సెన్స్ వస్తుంది అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు టాక్ అబౌట్ ద పొజిషన్ వీ డోంట్ యూజ్ అపాస్ట్రఫీ విత్ ఇట్. వీ డోంట్ సే ఇట్ అపాస్ట్రఫీ ఎస్, రాదర్ వీ సే ఇట్స్ వితౌట్ ఎనీ అపాస్ట్రఫీ. అట్లాంటప్పుడు అపాస్ట్రఫీ రాంగ్ అయిపోద్ది. అది చెప్పాను అంటే మీరు చెప్పాలి నో ఇంప్రూవ్మెంట్ రాంగ్, ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, ఇట్ అపాస్ట్రఫీ ఎస్, ఇది కూడా రాంగ్, నో ఇంప్రూవ్మెంట్ రాంగ్, ఇది రాంగ్. ఇట్ అపాస్ట్రఫీ ఎస్ కెన్ బి సీన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో ద ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 4. అండ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సిట్ V1 కూడా కనిపిస్తుంది. That's right, my dear. Now see how easy English questions are. Trust me, my dear. Trust me, you can answer all the questions of English language without any hesitation or trouble in the exam. Full score చేస్తారు మీరు, ఫుల్ బౌంటీ స్కోర్ చేసేసి ఇంటికి వస్తారు. మీరు బిలీవ్ చేయండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేయడం ఈజీ. మీ బేస్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన గ్రామర్ బేస్ని స్ట్రెంథెన్ చేయండి. అన్ని లాజిక్స్ని క్లియర్గా నేర్చుకోండి. మీకు మార్క్స్ ఎలా రావో మనం కలిసి చూద్దాం, ఓకేనా? రైట్. మీతో పాటు ప్రిపరేషన్ జర్నీలో నేను కూడా ఉంటాను, ఓకే? మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా, మీ డౌట్స్ ఏమున్నా, మీ కాంప్లెక్సిటీ ఎక్కడైతే ఉందో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీ ప్రాబ్లం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దగ్గరుండి వాటిని చదివి వాటికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్? చలో, ఇక్కడ ఇంకొక ఇడియం కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20, టు షేక్ ఇన్ వన్స్ షూస్ అంటే మీనింగ్ ఏంటి? కాళ్ళు వనగడం లిటరల్లీ ఎందుకు యూస్ చేస్తాం? వెన్ వీ వాంట్ టు సే దట్ సమ్మన్ ఈజ్ అఫ్రేడ్. ఒక మనిషి భయపడ్డాడు ఆర్ భయంలో ఉన్నాడు అని చెప్పాలంటే కాళ్ళు వణుకుతున్నారా అంటాం. స్వెటీ పామ్స్ అని కూడా అంటాం. వెన్ యూ ఆర్ నర్వస్ యాక్చువల్లీ. వేసాను, బాగా భయంలో ఉన్నారని చెప్పాలి అంటే మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే షేక్ ఇన్ వన్స్ షూస్ అంటాం అనమాట, ఓకే? లిటరల్లీ మీనింగ్ ఏంటి? దట్ యువర్ ఫీట్ ఆర్ షేకింగ్, అలాంగ్ విత్ దాట్ ద షూస్ ఆర్ ఆల్సో షేకింగ్ అనుకోండి, ఓకే? టు షేక్ ఇన్ వన్ షూస్, టు బి అఫ్రేడ్ ఆఫ్ సంథింగ్. డైరెక్ట్ ఆన్సర్, దేనికైనా కూడా మనం ఎక్స్ట్రీమ్లీ భయపడ్డాం, ఓకేనా? లీవ్ నో రిమార్కా, లేకపోతే అన్ప్రెజెంట్ సినారియో చూపించడమా, లేకపోతే ఫెయిల్ టు అండర్స్టాండ్ సంథింగ్. నో గైస్, అఫ్రేడ్ టు డూ సంథింగ్, ఓకే? భయాన్ని చూపించే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే టు షేక్ ఇన్ వన్స్ షూస్. కాళ్ళు వనకడం, తెలుగులో రాసుకోండి, కాళ్ళు వనకడాన్ని ఇంగ్లీష్లో అంటాం టు షేక్ ఇన్ వన్స్ షూస్. ఇడియం నన్ను, ఓకే? చలో, వీ హ్యావ్ రీచ్డ్ అ పాయింట్, వీ నీడ్ టు డిస్కస్ ద క్లోజెస్ట్ ఏరియా నౌ, ఓకేనా? వీడియో పాజ్ చేసి ఫస్ట్ ఈ ఆర్టికల్ చదువుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, ఓకేనా? చాలు, క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం కలిసి. ఒక్కొక్క క్వశ్చన్ని వీడియో పాస్ చేయండి. కింద ఆప్షన్స్లో మీ స్కోర్ని మీరు ప్రజెంట్ చేయడం, మీ కామెంట్ సెక్షన్లో మీ స్కోర్ ఎంత వచ్చింది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? చూద్దాం. I have always been bad at journaling. All my childhood diaries include major gaps. In one dash, I am 8, visiting my aunt. In the very dash, I have experienced puberty and have a crush on Mohit. Okay? The kid dash sits behind me in biology. Right? Today, my journal and I are something like estranged acquaintances, okay, who check in every now and then just to keep
in dash without really understanding why. Okay, yeah, we say to each other in passing, everything is good, hope all is dash with you. My dear students, it's a lovely little article. I hope you understood this concept. To get to the bottom of this discussion, you need basic understanding of English language. ఏంటి అంటే ఒక పర్సన్, ఒక ఫీమేల్ క్యాండిడేట్ మాట్లాడుతుంది, దేని గురించి చెప్తుంది అంటే ఆమె జర్నలింగ్ చేయడంలో చాలా బ్యాడ్ అని చెప్పేసి చెప్తుంది. షీఈస్ బ్యాడ్ ఎట్, గుడ్ ఎట్ ఆర్ బ్యాడ్ ఎట్. చెప్పాను కదా, ఏదైనా స్కిల్ ఉంది అని చెప్పాలన్నా లేదని చెప్పాలన్నా వి సే గుడ్ ఎట్ ఆర్ బ్యాడ్ ఎట్, ఈక్వల్లీ ఫైన్. ఓకేనా, ఎట్ యూస్ చేస్తాం. దేంట్లో జర్నలింగ్. వెన్ ఐ సే జర్నలింగ్, యూ మైట్ బి వండరింగ్ వాట్ జర్నలింగ్ ఈజ్. జర్నలిజం అనుకుంటారేమో. జర్నలింగ్ అంటే జర్నలిజం కాదు. జర్నలింగ్ అంటే ఏంటి అంటే డైరీ రైటింగ్. డైరీ రైటింగ్ని మనం అంటే జర్నలింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డైరీ రాసే హాబీ ఉంటుంది కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది. అసలు ఎవరికైతే ఈ డైరీ రాయడం కష్టంగా ఉంటుందో వాళ్ళ గురించి ఈ డిస్కషన్ కూడా బాగా సింక్ అయిపోద్ది. చూడండి ఒకసారి. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ బ్యాడ్ ఎట్ జర్నలింగ్. డైరీ రాయడం నేను ఎప్పుడు కూడా చాలా వర్స్ట్గా ఉన్నాను. ఓకేనా చెప్తున్నామే. ఆల్ మై చైల్డ్హుడ్ డైరీస్ ఇంక్లూడ్ మేజర్ గ్యాప్స్. నా చైల్డ్హుడ్ డైరీస్ తీసుకొని చూస్తే దాంట్లో మీకు మేజర్ గ్యాప్స్ కనిపిస్తాయి. ఎలాగా? ఇన్ 1 dash I am 8. ఒక పేజ్లో నేను 8 years ఉన్నప్పుడు ఒక పేజ్లో ఒక సిచ్యువేషన్ రాసా. అదే డైరీలో నా నెక్స్ట్ సిచ్యువేషన్ రాసేటప్పుడు విజిటింగ్ మై ఆంట్ ఇన్ ద వెరీ డాష్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ప్యూబర్టీ. నెక్స్ట్ పేజ్లో రాసిన సినారియో చూస్తే అప్పటికి నేను ఆల్రెడీ ప్యూబర్టీ టచ్ అయిపోయా. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటి అంటే అడల్ట్ అయిపోయా. ఓకే రైట్, అడల్ట్ అయిపోయా, మెచ్యూర్ అయిపోయా అని చెప్పేసి. అండ్ హ్యావ్ అ క్రష్ ఆన్ మోహిత్. ఆల్రెడీ నాకు ఒక పర్సన్ మీద క్రష్ కూడా ఉందని చెప్తుంది. ఓకేనా రైట్. ద కిడ్ డాష్ సిట్స్ బిహైండ్ మీ ఇన్ బయాలజీ క్లాస్లో వెనక కూర్చుంటాడు అతను. సో అబ్జర్వ్ చేస్తే ఇది ఓన్లీ దేని గురించి అంటే డైరీ రైటింగ్లో ఒక పర్సన్కి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం. ఓకేనా, అదనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫీల్ చేసుకుంటూ వెళ్దాం ఒక క్వశ్చన్ని. రైట్, ఇన్ 1 dash I am 8. ఇన్ 1 section టర్మ్సా, ఎంట్రీనా, పాసింగ్. గైస్, వాట్ ఎవర్ వీ రైట్ ఇన్ డైరీ దాట్స్ కాల్డ్ అన్ ఎంట్రీ. డోంట్ యూ నో దిస్? రైట్, ఒక్కొక్క సిచ్యువేషన్ డిస్క్రైబ్ చేయడం కూడా దాన్ని మనం ఏమంటాం అంటే ఎంట్రీ. మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క దాన్ని మనం ఎంటర్ చేస్తాం కదా, అందుకే ఎంట్రీస్ అంటాం. వాట్ ఎవర్ వీ రైట్ ఇన్ డైరీస్ బికమ్ ఎంట్రీస్. రైట్, ఎంట్రీ అంటాం. సో ఇట్స్ నాట్ అ సెక్షన్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ లెసన్ కాదు కదా, ఇట్స్ నాట్ సెక్షన్. టర్మ్స్ అంటే రూల్స్, కండిషన్స్. పాసింగ్ కూడా అసలు సంబంధం లేని వర్డ్. సో ఆన్సర్ ఏంటి అంటే 1 entry. అబ్జర్వ్ చేస్తే నాకు 8 years ఉన్నాయి. రైట్, ఇన్ 1 entry ఐ వాజ్ 8 years. ఓకేనా, అండ్ విజిటింగ్ మై ఆంట్. ఆ రోజు నేను మా ఆంట్ని విజిట్ చేసి చెప్తుంది. ఓకేనా, ఇన్ ద వెరీ నెక్స్ట్ చూడండి, ఇమీడియట్గా తర్వాత రాసిన ఎంట్రీలో నేను ఆల్రెడీ ప్యూబర్టీ టచ్ చేశా. ఓకేనా, ఇన్ ద వెరీ డాష్ చూస్తే ఇన్ ద వెరీ నెక్స్ట్, ఆబ్వియస్లీ ఇన్ ద వెరీ ఓవర్ కాదు, వెరీ ఫార్మర్ కాదు, వెరీ ఎర్లియర్ కాదు, ఇన్ ద వెరీ నెక్స్ట్ తర్వాత రాసిన పేజ్లో అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ప్యూబర్టీ టచ్ అయిపోయాను. ఓకేనా, సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కూడా వచ్చేసింది ఇన్ ద వెరీ నెక్స్ట్. ఓకే, థర్డ్ బ్లాంక్ వచ్చేద్దాం. ఇక్కడ ఏం రావాలి? ఓకే, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ప్యూబర్టీ అండ్ హ్యావ్ అ క్రష్ ఆన్ మోహిత్. ద కిడ్ డాష్ సిట్స్. ఓకే, ద కిడ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ థర్డ్ బ్లాంక్ ఏమొస్తుంది? థర్డ్ బ్లాంక్ చూస్తే థర్డ్ బ్లాంక్లో the kid who sits which sits whose sits whom sits. So we are talking about the kid, right? Kid is a person గురించి మాట్లాడేటప్పుడు మనం జనరల్గా ఏం యూస్ చేయాలి అంటే హూ యూస్ చేయాలి. విచ్ వచ్చే ఛాన్స్ అయితే లేదు, హూస్ ఎవరి యొక్క ఛాన్స్ లేదు. హూ ఆర్ హూమ్ చూసారా, ఈ రెండింటికి కాంపిటీషన్ అయితే 100% ఉంది. దీనిపైన ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టర్మ్ హూ ఆర్ హూమ్? 1 mark ఎగ్జామినేషన్లో ఇస్తుంది. ఆ 1 mark మీకు జాబ్ కూడా ఎగ్జామినేషన్ ఇస్తుంది. ఆ 1 mark రావాలంటే ఒక్క వీడియో 18 minutes 20 minutes సంహౌ ఉంది. ఆ వీడియోని చెక్ చేస్తే మీకు 1 mark వస్తుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ హూనా హూమా అంటే డైరెక్ట్గా మనం అంటాం హూ. ఇది ఎందుకు అర్థం కావాలంటే మీరు ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. వీడియో లింక్ అనేది మీకు కింద పోస్ట్ చేస్తాం. బై ద వే, ఇక్కడ వచ్చిన కిడ్ అనేది ఒక సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ కోసం సబ్జెక్టివ్ ఫామ్ రాస్తాం కాబట్టి హూ రాస్తాం. ఫుల్ క్లారిటీ కోసం ఆ వీడియో చెక్ చేయండి. 18-20 minutes వీడియో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో హూమ్ ఈస్ ది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే హూ. మీకు పైన ట్యాగ్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఐ కార్డ్స్లో. దానితో కూడా మీరు ఆ వీడియోని చూడొచ్చు, దాన్ని యూస్ చేసుకోండి. లెట్స్ మూవ్ టు ద ఫోర్త్ బ్లాంక్ గైస్. ద కిడ్ హూ సిట్స్. ఓకే, ద కిడ్ హూ సిట్స్ బిహైండ్ మీ ఇన్ బయాలజీ టుడే మై జర్నల్ అండ్ ఐ ఆర్ సంథింగ్ లైక్ ఎస్ట్రేంజ్డ్ అక్వైంటెన్సెస్. ఎలా అంటే మేము బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు దూరం అయిపోయిన ఫ్రెండ్స్ లాగా అనమాట. ఓకేనా, నేను నా డైరీ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మళ్ళీ కలుస్తూ ఉంటాం, మళ్ళీ విడిపోతూ ఉంటాం అట్లా. ఓకేనా రైట్. ఎస్ట్రేంజ్డ్ అంటే విడిపోయిన, అక్వైంటెన్స్ అంటే పరిచయం. ఓకే, గుర్తుపెట్టుకోండి. హూ చెక్ ఇన్ ఎవ్రీ నవ్ అండ్ దెన్, అప్పుడప్పుడు టచ్లోకి వస్తూ ఉంటాం. అండ్ దెన్ జస్ట్ టు కీప్ ఇన్ డాష్, కీప్ ఇన్ టచ్ ఆబ్వియస్లీ. రైట్, కీప్ ఇన్ టేస్టా, కీప్ ఇన్ గ్లోరీనా, కీప్ ఇన్ విజనా, లేకపోతే కీప్ ఇన్ టచా? మనం ఇది వాడతాం కూడా, కొలొకేషన్ గుర్తుపెట్టుకోండి. కీప్ ఇన్ టచ్. ఓకేనా, ట్రై టు కీప్ ఇన్ టచ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టచ్లో ఉండడానికి ట్రై చేయి. కాంటాక్ట్ చేస్తుండు, మెసేజ్, కాల్,
కలుస్తుండే అప్పుడప్పుడు, ఓకేనా. కీప్ ఇన్ టచ్ విత్ మీ అంటాం. కీప్ ఇన్ టచ్, దట్ ఈస్ ది కొలొకేషన్ గైస్. దిస్ ఈజ్ ఈజీ అకార్డింగ్ టు మీ. దిస్ క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ బై ఎవ్రీ యావరేజ్ స్టూడెంట్ ఆల్సో, రైట్. సో కీప్ ఇన్ టచ్ యూస్ చేస్తాం. ఇక్కడ 4th బ్లాంక్ ఆన్సర్ వచ్చేసింది ఆప్షన్ 4, ఓకే రైట్. నెక్స్ట్ మూవ్ అవుదాం. ఓకే, వితౌట్ రియలీ అండర్స్టాండింగ్ వై వి సే టు ఈచ్ అదర్ ఇన్ పాసింగ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, రైట్. అసలు ఎందుకు రాస్తాను కూడా నాకు తెలియదు, ఎప్పుడో ఒకసారి మూడు వచ్చినప్పుడు రాస్తూ ఉంటా, ఓకేనా రైట్. అంతా బాగుంది అని చెప్పేసి హోప్ చేస్తా అని చెప్పేసి రాసు అనుకుంటా. హోప్ ఆల్ ఈస్ డాష్ విత్ యూ, ఓకేనా అనుకుంటాను. అంతా నాతో బాగానే ఉంది అని చెప్పాలంటే హోప్ ఆల్ ఈస్ గుడ్ విత్ యూ. హోప్ ఆల్ ఈస్ బ్లింగా, వర్చువసా, మైల్డా. గుడ్కి యాడ్వర్బియల్ ఫామ్ ఇంకొక ఫామ్ ఏంటి అంటే వెల్, ఓకేనా. సో హోప్ ఆల్ ఈస్ వెల్, ఐ ఆమ్ వెల్ అంటాం కదా, హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అంటాం కదా, దట్స్ కరెక్ట్. ఓకే, సో చూస్తే ఆప్షన్ 3 కరెక్ట్. హోప్ ఆల్ ఈస్ వెల్ విత్ యూ, అంతా కూడా బాగానే ఉందని నేను ఆశిస్తున్నాను చెప్పాలంటే హోప్ ఆల్ ఈస్ వెల్ విత్ యూ అంట, దట్స్ రైట్. సో వెల్ బికమ్స్ ది ఆన్సర్ గైస్. సో విత్ దిస్ we have solved the entire paper, right, and we have come to the end of this video. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటిదాకా చూసారో గైస్, ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నిజంగా ఈజీ అని ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతున్నారో, అలా బిలీవ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నారో, అలాంటి వాళ్ళకు గుడ్ న్యూస్ ఉంది నాన్న. మీరు కనుక కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి సొల్యూషన్ కోసం వెతికితే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపేర్ అవ్వడం ఎలా, నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫుల్ మార్క్స్ని స్కోర్ చేయాలంటే ఏం చేయాలి? వన్ స్టాప్ సొల్యూషన్ మీ గ్రామర్ క్వైరీస్కి, వొకాబులరీ ప్రాబ్లమ్స్కి, కాంప్రిహెన్షన్ ప్రాబ్లమ్స్కి, డిస్క్రిప్టివ్ రైటింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవసరమైన ప్రతి ఒక్క ఏరియాని కవర్ చేస్తూ మన కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆ కోర్సెస్ని చూడొచ్చు. స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ కోర్స్లో ఎన్రోల్ అయిపోవచ్చు. దీంట్లో 3 months కోర్స్ ఉంది, 6 months కోర్స్ ఉంది. 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు స్టేట్ ఎగ్జామినేషన్కి అవసరమైన ప్రతి ఒక్క ఏరియాని దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. ప్రతి బేసిక్ స్టూడెంట్కి అర్థమవుతుంది, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఈజీ అనిపించేలాగా మన కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ మన కోర్సెస్ని యూస్ చేసుకొని జాబ్స్ కూడా కొట్టారు. మీరు ఒక్కసారి మన యాప్ రేటింగ్స్ రివ్యూస్ చెక్ చేసినా కూడా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, ఓకేనా. చెక్ చేయండి, రైట్. హైలీ రేటెడ్ యాప్ మన యాప్. ఇమీడియట్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కోర్స్ ఓపెన్ చేసి 3 months ఆర్ 6 months కోర్స్లోకి వెళ్ళిపోయి కంటెంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. ఆ డెమో క్లాసెస్ని విన్న వెంటనే మీకు ఫుల్ ఐడియా వస్తుంది మనం ఏ విధంగా డీల్ చేస్తాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని. లాజికల్ వేలో, మ్యాథమెటికల్ వేలో, రీజనింగ్తో ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తాం, లాంగ్వేజ్ని లాంగ్వేజ్లా కాకుండా మ్యాథ్స్ లాగా ఎలా డీల్ చేస్తాం అనేది మీరు ఒక్కసారి డెమో వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోద్ది, రైట్. సేమ్ మీరు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం సపరేట్గా కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇది కొంచెం హై లెవెల్ ఉంటుంది. ఇంకా దీంట్లో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, IBPS, RRB, PO క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళందరూ కూడా ఈ కోర్సెస్లో ఎన్రోల్ అయిపోయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మెయిన్స్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. SSC CHSL ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, SSC CGL ఎగ్జామినేషన్ గురించి ప్రిపేర్ అయినా, MTS రాబోతున్న నోటిఫికేషన్ కోసమైనా, GD స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళందరూ కూడా ఈ కోర్స్ని ప్రిఫర్ చేయండి. దీంట్లో థియరీ ప్లస్ ప్రాక్టీస్, గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కంప్లీట్గా కవర్ చేయడం జరిగింది, ఓకే. ప్రైజెస్ వచ్చేసి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 3 months అండ్ 6 months కోర్సెస్లో అవైలబుల్ ఉంది. 3 months కోర్స్ వచ్చేసి మీకు జస్ట్ 399 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 6 months కోర్స్ వచ్చేసి మీకు జస్ట్ 599 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అదే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కనుక కొట్టాలనుకుంటే మీరు ఈ కోర్స్ని అవైల్ చేసుకోండి. 3 months కోర్స్ వచ్చేసి మీకు 499 రూపీస్కి అవైలబుల్ ఉంది. వేరే ప్లాన్ అవైలబుల్ లేదు. మీరు 3 months కోర్స్లో ఎన్రోల్ అయిపోవచ్చు. స్పెషల్ ఆఫర్ ప్రైజెస్లో ఆల్రెడీ ఉన్నాయి, ఆఫర్స్ అనేవి ఆల్రెడీ నడుస్తున్నాయి. సో ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కామెంట్ సెక్షన్లో అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా పింక్ చేసేసి పెట్టా. యూస్ చేయండి, డౌన్లోడ్ చేయండి, డెమో వీడియోస్ అనేది నచ్చితే కనుక ఎన్రోల్ అవ్వండి. ఇమీడియట్గా ఇంగ్లీష్ ప్రిపరేషన్ని చాలా సాలిడ్గా ముందుకు తీసుకెళ్ళండి. ఫుల్ మార్క్స్ మీరు స్కోర్ చేస్తారు. ట్రస్ట్ మీ గైస్, ఐఎమ్ విత్ యూ, ఓకేనా. సో ఎవరైతే వీడియో ఎండింగ్ దాకా చూసారో వాళ్ళందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకన్. నేను వీడియో పోస్ట్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూస్తారు, ఓకేనా, రైట్. నచ్చితే కనుక ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి అన్న, ఓకేనా. మీ లైక్ చేయడం, మీ కామెంట్స్తోనే నేను మన వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయనే ఆ మోరల్ స్ట్రెంత్ని పొందుతాను అనమాట, ఓకేనా. ఇవే నాకు బూస్ట్ అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసినా, మీరు కామెంట్స్ చేసినా, లైక్ చేసినా అవే నాకు మొరల్ బూస్టర్లా పనిచేస్తాయి. రాబోతున్న వీడియోస్ ఇంకా ఎనర్జెటిక్గా నేను చేయడానికి ట్రై చేయడానికి ఇవి దోహదం చేస్తాయి, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, రైట్. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో చూపియండి, ఓకేనా. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్. ఐల్ మీట్ యూ ది నెక్స్ట్ వీడియో. ఇలాంటి వీడియోస్ కనుక ఇంకా కావాలి అనుకుంటే, మాక్ టెస్ట్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్ ఎల్స్ మీకు ఏ వీడియో కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను దగ్గర ఉండే కామెంట్స్ చదివి వాటిపైన వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ డే. ఐ మీట్ యూ ది నెక్స్ట్ వీడియో గైస్. సీ యూ.